హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన వన్ డే సింగిల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేహ బీటెక్ స్టూడెంట్ ఆ రోజు టైం అయిపోయిందని గబగబా క్లాస్కి బయలుదేరింది. క్లాస్ దగ్గరికి వచ్చేసరికి లెక్చరర్ అప్పటికే వచ్చి క్లాస్ స్టార్ట్ చేశారు. నేహ తలుపు దగ్గర నిలబడి మే ఐ కమిన్ సార్ అని అడిగింది. లెక్చరర్ ఆమె వైపు కూడా చూడకుండా యు ఆర్ ఆల్రెడీ 10 minutes లేట్ అన్నాడు. సారీ సార్ అని నెమ్మదిగా చెప్పింది ఆమె. ఓకే కమిన్ అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి నేహ లోపలికి వెళ్ళి కూర్చుంది. కానీ ఎందుకో అతని గొంతు తనకు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఆమెకు అంతగా అతనికి కూడా అలాగే అనిపించింది. గమనించాడు. అప్పటి వరకు బోర్డు వైపు చూస్తున్న లెసన్ చెబుతున్న లెక్చరర్ కూడా అదే ఫీలింగ్ వచ్చి వెంటనే తిరిగి నేహ వైపు చూశాడు. ఇద్దరు చూపులు కలిశాయి. ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయినట్లుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. కాసేపటి తర్వాత ఒక అమ్మాయి లేచి సార్ ఐ హ్యావ్ ఏ డౌట్ అని అడిగింది. అప్పుడు లెక్చరర్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఆమె డౌట్ క్లియర్ చేశాడు. తర్వాత క్లాస్ కొనసాగించాడు. క్లాస్ పూర్తయ్యాక లెక్చరర్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా నేహాని ఒకసారి చూసి వెళ్ళాడు. అతను వెళ్ళగానే క్లాస్లో అమ్మాయిలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వావ్, కొత్త సార్ ఎంత హ్యాండ్సమ్గా ఎంత అందంగా ఉన్నారో చూసావా అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే నేహా ఫ్రెండ్ చూస్తూ నువ్వు మాట్లాడవేంటే, ఎందుకలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్న దానిలా అని అడిగింది. అబ్బే అదేం లేదే అంది ఆమె. ఎందుకో నిన్ను చూస్తుంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నావు అని అనిపిస్తుంది. ఏమైంది అని మళ్ళీ అడిగింది ఆమె. అదేమీ లేదు అని తడబడుతూ సమాధానం చెప్పింది. సరే సర్లే పద క్యాంటీన్కి వెళ్దాం అని చెప్పి నేహ మరియు ఆమె ఫ్రెండ్ క్యాంటీన్కి వెళ్ళారు. ఇక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి నేహ దగ్గర నిలబడి నేహ ఐ లవ్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం. మనం మన చదువు అయిపోతుంది, తర్వాత పెళ్లి చేసుకుందామని అన్నాను. ఆ మాట ఆ మాటకి కూడా నువ్వు ఏ సమాధానం చెప్పలేదు. నేహ కోపంగా నాకు అలాంటివి ఇష్టం లేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నాకు చిరాకు తెప్పించకు, ప్లీజ్ నన్ను వదిలే అని అప్పుడు కూడా ఆ అబ్బాయి కోపంగా సెకండ్ ఇయర్ నుండి నేను ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ మనం 4th ఇయర్కి వచ్చాం, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా నీ చుట్టూ తిప్పించుకుంటావు అని ఒక్కసారిగా నేహ చేయి పట్టుకున్నాడు. రా బయటికి, ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అన్నాడు. నేహ భయపడుతూ ప్లీజ్ నన్ను వదిలే, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంది. అప్పుడే అక్కడికి వచ్చాడు దేవ్. అతన్ని గట్టిగా ఆ అమ్మాయి చేయి వదులు అని అరిచాడు. దేవ్ గొంతు విన్న వెంటనే ఆ అబ్బాయి చేతిని వదిలేశాడు. దేవ్ కోపంగా ఇంకొకసారి ఇలా చేస్తే నేను నేరుగా మీ పేరెంట్స్తో మాట్లాడతాను అన్నాడు. అది విన్న ఆ అబ్బాయి సార్ వద్దు, సారీ, ఇక ఇలా ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే నేహ చేతిలో గాజులు పగిలి రక్తం వస్తూ ఉంది. ఆ అబ్బాయి బలంగా పట్టుకోవడంతో చేతికి గాయమైంది. దేవ్ అది చూసి బాగా కంగారు పడ్డాడు. తన మనసుకి చాలా బాధగా కూడా అనిపించింది. వెంటనే అతని కర్చీఫ్ తీసి నేహ చేతిని శుభ్రంగా క్లీన్ చేసి రక్తం కారకుండా గట్టిగా జాగ్రత్తగా కట్టాడు. సరే కానీ నీ అవతారం ఏంటి, ఇలా పిచ్చిదానిలా ఎందుకు ఉన్నావు, నేను దగ్గర లేకపోతే ఇలానేనా ఉండేది అని అన్నాడు. నేహ కంగారుగా సార్ అని అనబోయి ఆగిపోయింది. ఏంటి సార్ అని అనబోయి ఆపేశావు, ఎందుకు నేహ తడబడుతున్నావు, అది ఏం లేదు అంది. దేవ్ కాస్త దగ్గరకు వచ్చి చూడు, ఇంకోసారి ఇలా పిచ్చిదానిలా నా ముందుకు కానీ కనిపించావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నాకు తెలిసి నాకు తెలిసిన నా నేహాలా కనిపించాలి, సరేనా, ఇప్పుడు వెళ్ళు అని చెప్పి దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేహ మాత్రం అక్కడే నిలబడి తను వెళ్ళిన దారి వైపే చూస్తూ ఉంది. సార్ ఆ మాట విన్న వెంటనే నేహ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది. ఒకరోజు నేహ ఫ్రెష్ అయి వాష్రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి రూమ్లోనే దేవ్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. నేహ ఒక్కసారిగా షాక్ అయి సార్ మీరు నా రూమ్లో ఎందుకు
ఉన్నారు వచ్చారు అని భయంగా అడిగింది. దేవ్ చిరునవ్వుతో, నేను నీకు సార్ని కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొకసారి నన్ను సార్ అని పిలిస్తే నిన్ను కిస్ చేస్తా అని అన్నాడు కొంటెగా ఆమె వైపు చూస్తూ. ఆ మాటకి నేహ ఆశ్చర్యంగా, ఏంటి సార్ అంది. దేవ్ వెంటనే లేచి ఆమె దగ్గరకు వచ్చి, మళ్ళీ సార్ అని పిలుస్తావా అని ఒక్కసారిగా ఆమె దగ్గరకు లాక్కొని గట్టిగా హగ్ చేసుకొని ఆ తర్వాత ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. నేహ కంగారుగా, ఎందుకు ఇలా చేస్తున్నారు, నాకు భయం వేస్తుంది అని అంది. దేవ్ నవ్వుతూ, సార్ అన్నావు కదా అందుకే అన్నాడు. నేహ తడబడుతూ, సరే మీరు వెళ్ళండి, నేను రెడీ అయి బయటికి వస్తాను అంది. సరే త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ జ్ఞాపకం గుర్తురాగానే వెంటనే నేహకి చెమటలు పట్టేశాయి. అప్పుడే అక్కడికి నేహ ఫ్రెండ్స్ ఆద్య వచ్చి, ఏంటి స్నేహ ఎందుకు ఇలా ఉన్నావు అంది. హా ఏం లేదు అంది నేహ. సరే పద క్లాస్కి టైం అయిపోయింది అంది. ఆద్య ఓకే అని చెప్పి ఇద్దరూ కలిసి క్లాస్కి వెళ్ళారు. కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. నేహ కూడా బయటికి వచ్చి తన స్కూటీ దగ్గరకు వచ్చింది. కానీ చేతికి గాయం ఉండటంతో స్కూటీ నడపడం చాలా కష్టంగా ఉంది. ఇలా స్కూటీ నడపలేను అని అనుకొని స్కూటీ అక్కడే ఉంచి క్యాబ్ బుక్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఫోన్ తీసి చూడగానే ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అందరూ వెళ్ళిపోయారు. నేహ ఒక్కతే నిలబడి ఏం చేయాలా అర్థం కాక ఆలోచిస్తూ ఉంది. అప్పుడే అక్కడికి దేవ్ వచ్చాడు. నేహ అని పిలిచాడు. నేహ తిరిగి చూసి చెప్పండి అంది. దేవ్ నేను డ్రాప్ చేస్తాను, కారులో కూర్చో అన్నాడు. నేహ వెంటనే లేదు సార్ మీకెందుకు శ్రమ, అవసరం లేదు అంది. దేవ్ కాస్త గట్టిగా ఎక్కమన్నాను కదా ఎక్కు అన్నాడు. నేహ ఏం చెప్పకుండా నెమ్మదిగా అక్కడి నుండి నడుచుకుంటూ బస్టాండ్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. వర్షం పడేలా ఉంది. దేవ్ కారు తీసుకొని అక్కడికి వచ్చి ఆపి, ఎక్కు నేనేమి నిన్ను కొరుక్కొని తినేను అని అన్నాడు. ఆ మాటకి నేహ ఇప్పుడు వర్షం వచ్చేలా కూడా ఉంది అని కాసేపు ఆలోచించి చివరికి ఇంకొక మార్గం లేక నెమ్మదిగా దేవ్ కారులోకి ఎక్కింది. మీకు కాబోయే వైఫ్ అదే మీ మరదలు ఏమైనా అనుకుంటుందేమో కదా నేను ఇలా మీ కారు ఎక్కితే అని నేహ అనేసరికి కోపంగా ఆమె వైపు చూస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా హాస్టల్ దగ్గర వదిలేస్తాడు. ఇక నేహ కార్ దిగి హాస్టల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత దేవ్ కారు కొద్దిసేపు ఆపి సైలెంట్గా కూర్చున్నాడు. మనసులో అనుకున్నాడు, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావో నాకు ఇంకా తెలియదు. ఆ విషయం తెలియకుండా ఈ పెళ్ళి ఆపలేను. ఇప్పటి వరకు నీవు కనిపించకపోవడంతో పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఇక నా జీవితంలోకి వచ్చావు కాబట్టి నిన్ను మళ్ళీ ఎలా నా జీవితంలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అనుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రూముకి వెళ్ళిన నేహ నిశ్శబ్దంగా తలుపులు మూసుకొని కాసేపు అలా నిలబడి ఆలోచిస్తుంది. దేవ్ సారీ రా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి అలా అన్నాను. ఎలాగో ఈ 2 సంవత్సరాలు దూరాన్ని భరించాను. కానీ ఇప్పుడు నాకు ఇంత దగ్గరగా ఉంటే నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందిరా అని అంటూ ఏడుస్తుంది. అయినా నిన్ను అందుకోవాలి అనుకోవడం కూడా బహుశా నా మూర్ఖత్వమే అవుతుంది కదా అని తనలో తాను అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ తన చేతికి ఉన్న కర్చీఫ్ చూసి అది నేను ప్రేమగా తనకి కొనిచ్చిన కర్చీఫ్. ఆ కర్చీఫ్ పైన ఉన్న చిన్న అక్షరాలు చూసింది. డిఎస్ అని నెమ్మదిగా చదివింది. అది చూసిన క్షణంలో ఆమె కళ్ళల్లో నీళ్లతో తడిచాయి. ఆ కర్చీఫ్ తన హృదయానికి దగ్గరగా పెట్టుకొని నేహ మెల్లగా మంచం మీదకి వరిగింది. చెప్పలేని మౌనం, ఏడుపు అలా నిద్రపోయింది. మరుసటి రోజు నేహ ఇప్పటి నుండి దేవ్కి మ్యారేజ్ అయ్యేదాకా తనకు నచ్చినట్టుగా ఉండాలి. ఈ కొన్ని రోజులు తనతో ఉండాలి. జ్ఞాపకాలు మూటకట్టుకోవాలి. జీవితాంతం ఇలాగే తనని తలుచుకుంటూ ఉండాలి అని అనుకొని ఫ్రెష్ అయి తనకి నచ్చిన కలర్ కాంబినేషన్ లంగా ఓణి కట్టుకుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఒక అందమైన లంగా ఓణి తీసుకొని వేసుకొని అలా హెయిర్ లీవ్ చేసి దానికి మ్యాచింగ్ అయిన సింపుల్ బ్యాంగిల్స్ సెట్ చేసుకొని చిన్న స్టిక్కర్ పెట్టి ఇలా నన్ను నేను చూసుకొని 2 సంవత్సరాలైంది అని నవ్వుకుంటూ ఉంటే అప్పుడే తనకొకటి గుర్తొచ్చింది. దేవ్ చూస్తున్నాడు. నాకు నువ్వంటే ఇలా చాలా ఇష్టం. ఇలాంటి
లంగా ఓణి వేసుకుంటే నాకు ఇంకా మత్తెక్కిపోతుంది తెలుసా. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు లంగా ఓణి వేసుకున్న శారీ కట్టుకున్న నాకు చాలా ఇష్టం. నీకు తెలుసా నీ బ్యూటీ స్పాట్ ఏంటో అని. నడుము దగ్గర చిన్న పుట్టుమచ్చ ఉంది. దాన్ని చూస్తే మత్తెక్కిపోతుంది నాకు. ఈ శారీ లంగావోణి లాంటివి కట్టుకున్నప్పుడు అది నాకు కనిపిస్తుంది కదా, అందుకే నాకు చాలా ఇష్టం అని అలా అతను దగ్గరికి వచ్చి తన బొడ్డుపై మీసాలతో గిలిగింతలు చేస్తూ తన పెదవులతో గట్టిగా ముద్దు పెడతాడు. అలా పైకి వచ్చి తన నుదుటిపై కూడా కొంచెం ముద్దు పెడతాడు. తనని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ బంగారం అని చెవిలో చెప్పి అలా చెవి కోసకి ముద్దు పెట్టి ఇక అది గుర్తు రాగానే నేహ బుగ్గలు ఎరుపెక్కిపోతాయి. అలా ఆలోచిస్తూ నేహ క్లాస్కి వచ్చింది. అలా క్లాస్లోకి అడుగు పెట్టగానే అందరూ ఆమెను చూసి వావ్ సూపర్ సూపర్ అని అనుకుంటున్నారు. అందరూ తన వైపే చూడడంతో నేహ కాస్త సిగ్గుపడుతూ అలా నెమ్మదిగా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. కొద్దిసేపటికి దేవ్ క్లాస్కి వచ్చాడు. క్లాస్ మొత్తం ఒక్కసారి చూశాడు, కానీ నేహ వైపు మాత్రం అస్సలు చూడలేదు. చూడనట్టే నటిస్తున్నాడు. ఏమీ పట్టించుకున్నట్టే నేరుగా క్లాస్ మొదలుపెట్టాడు. అది చూసి నేహకి కోపం వచ్చింది. ఇంత రెడీ అయి వచ్చాను, కనీసం ఒక్కసారైనా చూడడు అని మనసులో అనుకుని కావాలని లేచి సార్ ఒక డౌట్ అని అడిగింది. కానీ దేవ్ మాత్రం ఆమె వైపు చూడకుండానే డౌట్కి సమాధానం చెప్పి మళ్ళీ క్లాస్ కొనసాగించాడు. అది నేహాకి ఇంకా ఎక్కువ కోపం తెప్పించింది. నన్ను చూడటం కూడా మీకు ఇష్టం లేదా అని తన మనసులో ఈ మాట అనుకుంది. తనకే తెలియకుండా చిన్నగా కన్నీటి పొర ఆమె కళ్ళలోకి ఏర్పడింది. దేవ్ ఏమైంది? దేవైతే ఇవన్నీ గమనిస్తున్నాడు, కానీ బయటకి ఏమీ చెప్పడం లేదు. ప్రశాంతంగా క్లాస్ పూర్తి చేసుకొని ఏమీ మాట్లాడకుండా స్టాఫ్ రూమ్కి వెళ్ళి నేహా కోసం వెయిట్ చేస్తున్నాడు నవ్వుకుంటూ. తనకు తెలుసు ఆమె వస్తుందని. కాసేపు అయ్యాక నేహ స్టాఫ్ రూమ్ వైపు నడుస్తుంది. స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపల చూసింది. దేవ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏవో పేపర్స్ చూస్తున్నాడు. నేహ నేరుగా లోపలికి వెళ్ళి మీతో ఒక నిమిషం మాట్లాడాలి అంది. దేవ్ తలెత్తి చూశాడు, కానీ వెంటనే మళ్ళీ పేపర్స్ వైపు చూస్తూ ఏమైంది, క్లాస్లో అడిగిన డౌట్ క్లియర్ కాలేదా అన్నాడు కూల్గా. అది విన్న నేహ ఇంకా కోపం వచ్చి డౌట్ గురించి కాదు మీ గురించి అంది కొంచెం గట్టిగా. దేవ్ ఆమె వైపు చూసి నా గురించా అన్నాడు. నేహ కోపంగా బాధగా దేవుని చూస్తూ క్లాస్లో ఒక్కసారి కూడా నన్ను చూడలేదు ఎందుకు అని అడిగింది. దేవ్ కాసేపు ఏం మాట్లాడకుండా ఆమెను చూసి నెమ్మదిగా అన్నాడు, చూస్తే నీకే ఇబ్బంది అవుతుంది నేహ. నేహకి అర్థం కాక నాకెందుకు ఇబ్బంది అని అడిగింది. దేవ్ చిన్నగా నవ్వి ఎందుకంటే నిన్ను ఎక్కువసేపు చూస్తే క్లాస్ తీసుకోవడం మర్చిపోతాను అన్నాడు. అది విన్న నేహ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. తన కోసం మొత్తం తన కోపం మొత్తంగా కరిగిపోయింది, కానీ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. సరే ఈవినింగ్ నీతో కాస్త మాట్లాడాలి, క్లాస్ అయిపోయాక నా కోసం వెయిట్ చేయి అన్నాడు. నేహ తల ఊపి ఓకే అంది. రోజంతా ఎలా గడిచిందో కూడా తెలియకుండా అయిపోయింది. ఆమెకి దేవ్ ఏం మాట్లాడతాడో అనుకుంటూ గుండె కొట్టుకుంటూనే ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. టీచర్స్ కూడా వన్ బై వన్ వెళ్ళిపోతున్నారు. దేవ్ మాత్రం ఏదో వర్క్ ఉందన్నట్టుగా స్టాఫ్ రూమ్లోనే కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోయారు అనుకొని దేవ్ నేహ ఉండే క్లాస్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని ఏవో బుక్స్ ఓపెన్ చేసి చూస్తున్నట్టు నటిస్తుంది నేహ, కానీ మనసంతా దేవ్ దగ్గరే ఉంది. అలా ఆమెను చూసి దేవ్ అక్కడికి వచ్చాడు. నేహ అని పిలిచాడు. ఆ స్వరం విన్న వెంటనే నేహ సంతోషంగా లేచింది. దేవ్ ఒక్కసారిగా దగ్గరకు వచ్చి ఆమెను పైకి ఎత్తుకొని బెంచ్పై కూర్చోబెట్టి ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఏం చేస్తున్నావు దేవ్ అని నెమ్మదిగా అంది. ఇలా హగ్ చేసుకొని ఎన్ని రోజులైందో తెలుసా అని చెప్పాడు. ఆమె ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. నేహ మొహం అతని గుండెలకు ఆనించుకున్నాడు. ఎన్ని రోజులైందో తెలుసా నిన్ను ఇలా ఇంత దగ్గరగా చూడడం, తాకడం అని దేవ్ మెల్లగా అన్నాడు. అతని మాట విన్న నేహ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవ్ తన చేతులతో ఆమె చేతుల్ని మెల్లగా పైకెత్తి చూసి తన పెదవులపై ముద్దు పెట్టాడు. అలా ముద్దు పెట్టేసరికి అలా చేయకురా అని అన్నట్టుగా పట్టుకుంది. దేవ్ అలా కిందకు వచ్చి తన పుట్టుమచ్చపై కిస్ చేశాడు. తర్వాత తన మీసాలతో తనపై గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒకసారిగా పైకి లేచి తన ఓణి లాగబోయాడు దేవ్. దేవ్ ఏం చేస్తున్నావు నువ్వు అని వెనుకకు నెట్టింది.
నీకేమైనా పిచ్చా ఇలా పరాయి అమ్మాయితో చేస్తున్నావు అనగానే ఆ మాట విన్నక కోపంతో దేవ్ ఒక్కసారిగా గోడని బలంగా తన చేతితో కొట్టాడు. ఆ వెంటనే అతని చేతి నుండి రక్తం రావడం మొదలైంది. అది చూసిన నేహ ఒక్కసారిగా భయపడిపోయింది. దేవ్ ఏం చేస్తున్నావు నువ్వు అని ఏడుస్తూ అతని దగ్గరకు పరిగెత్తింది. తన ఓణి చించి కట్టుకట్టడం మొదలుపెట్టింది. చూడు ఎంత రక్తం పోతుందో అని ఆందోళనగా అడిగింది. దేవ్ మాత్రం కోపంగా వదిలే, నేను కూడా నీకు పరాయివాడినే కదా, పరాయివాడికి గాయమైతే నీకెందుకు అంత బాధ, ఎందుకు అక్కడ నీళ్ళు అన్నాడు. ఆ మాట విన్న నేహ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నేను ఏమీ ఏడవట్లేదు, నా కళ్ళల్లో ఏదో పడింది అంతే, నాకు ఏం బాధ లేదు అని మనసు నొప్పిగా అనిపిస్తున్నా సరే పైకి మాత్రం బలవంతంగా ఆ మాట చెప్పింది. అప్పటికే దేవ్ కోపంగా, ఇక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నువ్వు ఉంటే నేను ఏదో చేస్తాను, అది మళ్ళీ నీకు నచ్చదు అని గట్టిగా అన్నాడు. నేహ మాత్రం వదలలేదు. హాస్పిటల్కి వెళదాం దేవ్, అలా రక్తం చాలా పోతుంది అంది. దేవ్ కాస్త వెనక్కి జరిగి, అవసరం లేదు, నేను పరాయివాడిని కదా, నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, నన్ను వదిలేయి మిస్ నేహ గారు అన్నాడు. ఆ మాట విన్న నేహ గుండె ముక్కలయ్యింది. ఏం చేయలేక అతన్ని బాధగా చూస్తూ, జాగ్రత్త ఉండు దేవ్ అని చెప్పి అలా వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అలా నేహ వెళ్ళిపోతూ ఉండగానే దేవ్ లోపల చాలా బాధపడ్డాడు. కానీ బయటికి మాత్రం కోపంగా కనిపించాడు. సరే, నేను నీకు పరాయివాడిని, రేపటి నుండి చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయాడు దేవ్. అతను వెళ్ళ అతను వెళ్తుండగా చేతి నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంది. కానీ ఆ గాయం కంటే గుండెల్లో ఉన్న బాధ, నొప్పి అతనికి ఎక్కువగా అనిపించింది. మరోవైపు నేహ కూడా వెళ్ళిపోయింది. కన్నీళ్లు ఆపుకుంటూనే అలా ఇంటికి వెళ్ళిపోయింది. నేహ చాలా టెన్షన్తో రెండో రోజు కాలేజీకి వచ్చింది. నిన్న జరిగిన విషయం అంతా ఆమె మనసులో తిరుగుతూనే ఉంది. దేవ్ చేతి ఎలా ఉందో, ఆ రక్తం వచ్చిన విషయం అలా గుర్తొస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ క్లాస్లోకి వెళ్ళి కూర్చుంది. కొద్దిసేపటికి దేవ్ క్లాస్లోకి వచ్చాడు. నేహ వెంటనే అతని చేతి వైపు చూసింది. చేతికి బ్యాండేడ్ కట్టి ఉంది. అది చూసి ఆమె గుండె మళ్ళీ బాధతో నిట్టూర్చింది. దేవ్ క్లాసుకి వచ్చి అందరినీ చూశాడు. కానీ నేహ వైపు మాత్రం ఒక్కసారి కూడా చూడలేదు. నేహ మాత్రం అతని ముఖం వైపే చూస్తూ ఉంది. దేవ్ మాత్రం బయటకు ఏమీ కనపడకుండా క్లాస్ తీసుకుంటూనే ఉన్నాడు. కానీ అతనికి మాత్రం పూర్తిగా నేహ దగ్గరే ఉంది. మనసు మాత్రం పూర్తిగా నేహ దగ్గరే ఉంది. క్లాస్ జరుగుతుంది. ఒక్కసారిగా ఆద్య లేచి, సార్ మీ చేతికి ఏమైంది అని అడిగింది. అందరూ వెంటనే దేవ్ చేతి వైపు చూస్తున్నారు. బ్యాండేడ్ కట్టి ఉంది. దేవ్ కాసేపు ఆ చేతిని చూసి, ఇది ఒక చేదు జ్ఞాపకం అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నేహ గుండె ఒక్కసారిగా నొప్పిగా, బాధగా అనిపించింది. ఆద్య మళ్ళీ అడిగింది, చేదు జ్ఞాపకమా అంటే ఏంటి సార్? దేవ్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడి, ఇది నాకు నేను వేసుకున్న శిక్ష అంతే, ఇంకేం లేదు అని అన్నాడు. అతను అలా ఆ మాట చెప్తున్నప్పుడు ఒక్కసారిగా నేహ వైపు చూశాడు. ఆ చూపులో ఎంత బాధ ఉందో నేహకి మాత్రమే అర్థమైంది. నేహ కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇదంతా నా వల్లే అని తనలో తానే బాధపడింది. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం వాళ్ళకి మాత్రం ఏమీ అర్థం కాలేదు. క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. నేహ మాత్రం తన సీట్లోనే కూర్చొని ఉంది. మనసు చాలా భారంగా ఉంది. దేవ్ చెప్పినది ఇది నాకు నేను వేసుకున్న శిక్ష అన్న మాట మళ్ళీ మళ్ళీ ఆమె చెవుల్లో మారుమోగుతూ ఉంది. దేవ్ కూడా తన పుస్తకాలు సర్దుకుని బయటకు వెళ్ళబోతున్నాడు. అప్పుడే నేహ ఒక్కసారిగా లేచి అతని దగ్గరకు వచ్చి దేవ్ అని పిలిచింది. దేవ్ కాసేపు ఆగాడు. కానీ ఆమె వైపు తిరిగి చూడలేదు. నేహ నెమ్మదిగా అతని చేతిని పట్టుకొని, ఇదంతా నా వల్లే కదా అని కన్నీళ్లు ఆపుకుంటూ అంది. దేవ్ వెంటనే అతని చేతిని వెనక్కి తీసుకున్నాడు. ప్లీజ్ స్నేహ, నన్ను మళ్ళీ ఇలా చేయొద్దు అన్నాడు. నేహ కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారాయి. నువ్వు ఇలా నీకు నువ్వే శిక్ష వేసుకోవడం నేను చూడలేకపోతున్నాను దేవ్ అంది. దేవ్ కాస్త గట్టిగా ఊపిరి తీసుకొని, అది నీకు సంబంధం లేని విషయం అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నేహ గుండె ముక్కలైనట్టుగా అనిపించింది. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, జాగ్రత్తగా ఉండు దేవ్ అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దేవ్ మాత్రం అక్కడే నిలబడి ఆమె వెళ్తున్న దిశలోనే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఒక్క మాట మాత్రమే తిరుగుతుంది. నువ్వు నన్ను పరాయి అని అనుకున్నా, కానీ నువ్వు నా జీవితంలో ఎప్పటికీ పరాయి కావు నేహ అని మనసులో భారంగా అనుకున్నాడు.
అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేహ మాత్రం చాలా బాధపడుతుంది. దేవ్ చేతికి గాయం నా వల్లే అయింది అని అనుకుంటూ ఆ రోజు ఏమీ తినలేదు. మరుసటి రోజు కూడా ఏమీ తినకుండానే అలాగే కాలేజీకి వచ్చింది. క్లాస్లో దేవ్ ఉన్న అతని ఆమెను వైపు కూడా చూడడం లేదు. అది నేహాకి ఇంకా ఎక్కువగా బాధ కలిగిస్తుంది. అలా ఆ రోజంతా గడిచిపోయింది. కాలేజ్ అయిపోయేసరికి స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతున్నారు. నేహ కూడా నెమ్మదిగా బయటికి నడుస్తుంది. కానీ 2 రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమెకు చాలా బలహీనంగా మారిపోయింది. ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అక్కడే పడిపోయింది. దూరంగా నిలబడిన ఆమెను గమనిస్తున్న దేవ్ అది చూసి ఒక్కసారిగా భయపడి నేహ అని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి చూసాడు దేవ్. దేవ్‌కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టుగా అయిపోయింది. నేహ, నేహ అని అరుస్తూ ఆమెని లేపుతున్నాడు. అప్పటికి అక్కడ చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోవడంతో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ దేవ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేహాని ఎత్తుకొని తన కారులో పెట్టుకొని చాలా టెన్షన్‌గా కార్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్ ఆమెను చెక్ చేయడానికి లోపలికి తీసుకువెళ్లారు. దేవ్ బయట చాలా ఆందోళనగా తిరుగుతూ తన చేతుల్ని ఆయన గాయం గురించి కూడా పట్టించుకోకుండా అతను మనసంతా నేహ గురించే ఆలోచిస్తూ ఉంది. కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చారు. ఆమె మీకు ఏమవుతుంది అని కాస్త కోపంగా అని అడిగారు. దేవ్ కాసేపు ఆగాడు ఆలోచిస్తూ. ఏం చెప్పకపోవడంతో అర్థం కాలేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. డాక్టర్ మళ్ళీ అన్నాడు, ఆమె మీ వైఫా అని. దేవ్ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు. డాక్టర్ కొంచెం సీరియస్గా, మీరు ఈ అమ్మాయిని అసలు పట్టించుకుంటున్నారా? ఆ అమ్మాయి 2 రోజులుగా ఏమీ తినలేదు. సరిగ్గా కనీసం నీళ్లు కూడా తాగలేదు. అందుకే బలహీనంగా అయి పడిపోయింది. ఆ మాట విన్న వెంటనే దేవ్ షాక్ అయ్యాడు. 2 రోజులుగా ఏమీ తినలేదా అని తనలో తానే అనుకున్నాడు. అప్పుడే అతనికి అర్థమైంది నేహ ఎంత బాధపడుతుందో. దేవ్ కళ్ళల్లో బాధ కనిపించింది. అది అంతా నా వల్లే అంది అని మనసులో బాధపడ్డాడు. అంతలోనే డాక్టర్ టెన్షన్ పడకండి, కొద్దిసేపటికి కళ్ళు తెరుస్తుంది. దేవ్ నిశ్శబ్దంగా తల ఊపాడు. కానీ అతని మనసు మాత్రం చాలా భారంగా ఉంది. కొద్దిసేపటికి నేహ స్పృహలోకి వచ్చింది. అప్పటికే దేవ్ ఆమెను చూస్తూ చాలా బాధపడుతూ కూర్చున్నాడు. నేహ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ముందే దేవ్ కనిపించాడు. దేవ్ అని మెల్లగా పిలిచింది. అది విన్న దేవ్ వెంటనే దగ్గరకు వచ్చి కళ్ళు తెరిచావా? ఇప్పుడు ఎలా ఉంది అని ఆందోళనగా అడిగాడు. నాకు బానే ఉంది బంగారం అని నేహ నెమ్మదిగా అంది. ఆ మాట విన్న వెంటనే దేవ్ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాడు. నేహ, నువ్వు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాత్రం బంగారం అంటూ రోజు ఎందుకు పిలవు అని అడిగాడు. నేహ చిన్నగా నవ్వుతూ, అది నిన్ను నేను చాలా చాలా మిస్ అయినప్పుడు మాత్రమే అలా పిలుస్తాను. దేవ్ ఆశ్చర్యంగా చూస్తూ, అవునా? అంటే నన్ను ఇప్పుడు మిస్ అయ్యావా అని చెప్తాడు. ఒక్కసారిగా ఆమెను దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెడతాడు. అది గుర్తు రాగానే అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఇప్పుడు నన్ను మిస్ అయ్యావా నేహ అని మెల్లగా అడిగాడు. నేహ మాత్రం ఏం మాట్లాడకుండా అతని చేతిని చూస్తూ, ఎలా ఉంది నీ చెయ్యి అని ఆందోళనగా అడిగింది. దేవ్ చిన్నగా నవ్వి, ఈ గాయం కంటే గుండెల్లో ఉన్న గాయం ఎక్కువగా ఉంది అని ఆమె చేతిని పట్టుకొని నెమ్మదిగా అన్నాడు. నేహ ఒక్క మాట చెప్పి, నేను నీకు ఉన్నాను కదా, నీకు పెళ్ళి. నేహ ఒక్క మాట చెప్పవే, నేను నీకు ఉన్నాను కదా, నీకు పెళ్ళి ఎందుకు అని ఒక్క మాట అను. నేను ఆ ఇల్లు, ఆ పెళ్ళి అన్నిటినీ వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తాను అన్నాడు. నేహ అతని వైపు చూసి అతని కళ్ళల్లో ఎంత ఆశ ఉందో కనిపిస్తుంది. తను అంటుంది అని అలా అంటుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు. నేహ మాత్రం ఏం మాట్లాడకుండా, దేవ్ ఇలా మాట్లాడొద్దు అంది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి దేవ్ అని అంది. వెంటనే అడిగాడు, సంతోషంగానా? సరే గాని నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావా? ఆ మాట విన్న నేహ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు వచ్చాయి. ఏడుస్తూ అవును అంది. అవును, నాకు చాలా సంతోషం దేవ్ బాధగా నవ్వాడు. 2 రోజులు నేను నిన్ను పట్టించుకోలేదని నువ్వు ఇలా అయిపోయావు. అయితే నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిజంగా నువ్వు సంతోషంగా ఉంటావా నేహ అని అడిగాడు అనుమానంగా. ఆ రూమ్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. నేహ దేవ్ వైపు చూస్తూ, దేవ్ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది.
నువ్వు బయటికి వెళ్ళి ఉండు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి కళ్ళు మూసుకుంది. దేవ్ కాసేపు ఆమెను అలాగే చూసి సరే రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. కానీ అతని మనసులో మాత్రం కోపం, బాధ రెండు కలిసిపోయాయి. బయటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నాడు దేవ్. నాకు తెలుసు నేహ, నాకు ఆన్సర్ ఇవ్వలేక ఇలా తప్పించుకుంటున్నావు అని మనసులో అనుకున్నాడు. ఇది ఇలా ఉండగానే లోపల పడుకున్న నేహ మాత్రం కళ్ళు మూసుకొని ఉన్ని కళ్ళల్లో కంటి చివరి నుండి కన్నీరు జారుతున్నాయి. క్షమించు దేవ్ అని తన మనసులో తానే అనుకుంది. కాసేపటికి డాక్టర్ వచ్చి నేహాని డిశ్చార్జ్ చేసింది. కానీ చాలా వీక్గా ఉంది. కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, టైం టు టైం వేయండి, బాగా తినిపించండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. నేహ తలూపింది. డిశ్చార్జ్ అయిన తర్వాత దేవ్ ఆమెను తన అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళాడు. అపార్ట్మెంట్కి వెళ్ళగానే నేహ ఆశ్చర్యంగా చూసి ఏంటి దేవ్, హాస్టల్లో వదలకుండా ఎక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది. దేవ్ నవ్వుతూ ఏంటి, నాతో నువ్వు ఎప్పుడూ కలిసి ఉండలేదా అన్నాడు. అది కాదు దేవ్ అని నేహ అనబోతుంటే పద ముందు కూర్చో, ఎక్కువగా మాట్లాడకు అని ఆమెను జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఆమె కోసం జ్యూస్ చేసి తీసుకువచ్చి ఇచ్చాడు. అది తాగుతూ అన్నాడు అది తాగు అన్నాడు. ఆమె తాగుతూ ఉండగానే దేవ్ కిచెన్లోకి వెళ్ళి ఆమెకి ఇష్టమైన ఫుడ్ అన్నీ చేసి తీసుకొచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే నేహ ఆశ్చర్యంగా చూసింది. తనకి ఇష్టమైన అన్నీ ఉన్నాయి అక్కడ. ఆమె ఏమీ మాట్లాడకుండా దేవుని చూస్తూ ఉంటే తిను నేహ అని అనడంతో నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది. తిను దేవ్ అని అనగానే దేవ్ 2 సంవత్సరాలైంది నువ్వు నాకు అన్నం తినిపించి, ఇప్పుడు తినిపిస్తావా అన్నాడు. ఆ మాటకి నేహాకి బాధగా అనిపించి తన దగ్గరికి జరిగి అతనికి అన్నం తినిపించడం మొదలుపెట్టింది. అలా తింటూనే నేహాని చూస్తూ చాలా రోజులు అయిపోయిందిరా, కడుపు నిండా తిని అని మళ్ళీ అలా అన్నాడు. సరే నీకు నచ్చినట్లే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ మాట విన్న నేహ గుండెల్లో కాస్త నొప్పిగా ఉంది. దేవ్ మెల్లగా కానీ ఒక రిక్వెస్ట్ అని అడిగాడు. ఏంటి అని అంది నేహ. అడిగింది, పెళ్ళి అవడానికి ఇంకా 4 నెలలు ఉన్నాయి కదా, ఈ 4 నెలలు ఈ అపార్ట్మెంట్లో నాతో ఉండాలి నువ్వు అన్నాడు. నేహ ఆశ్చర్యంగా చూస్తూ దేవ్ వెంటనే భయపడకు, నేను టచ్ కూడా చేయను. నేహ కాసేపు ఆలోచించి ఈ 4 నెలలు దేవుతో ఉంటే వాడు హ్యాపీగా ఉంటాడు, నాకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి అని అనుకొని చివరికి సరే అంది. ఆ మాట విన్న వెంటనే దేవ్ ఆనందంగా థ్యాంక్ యూ నేహ అని ఆమెను కౌగిలించుకున్నాడు. కొద్దిసేపటికి వెంటనే దూరం జరిగి ఇది ఫ్రెండ్లీ హగ్ మాత్రమే, ఇంకేమీ కాదు అన్నాడు. నేహ చిన్నగా నవ్వింది. దేవ్ మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి అంది. ఈ 4 నెలలు నా నేహలా ఉండాలి అన్నాడు. నేహ నవ్వుతూ సరే అంది. ఇప్పుడు దేవ్ ప్రేమగా నేహకి తినిపించడం మొదలుపెట్టాడు. నేహ అతను చూస్తూనే మౌనంగా తింటూ ఉంది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరి మనసులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది. ఎక్కువ మాటలు లేవు, కానీ వాళ్ళిద్దరి మనసులు మాత్రం మాట్లాడుకుంటున్నారు. అలా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత పడుకోవడానికి నేహ వెళ్ళబోతుంటే దేవ్ ఆమెను ఆపుతూ నేహ, ఈ 4 నెలలు అయినా నా దగ్గర పడుకోవా అని అడిగాడు. అది విన్న నేహ ఆశ్చర్యంగా చూసి దేవ్ ఏం మాట్లాడుతున్నావు అని అర్థం కానట్టుగా అడిగింది. అది దేవ్ వెంటనే ఆ మాటకి నిజంగా నేను నిన్ను ఏం చేయను నేహ, జస్ట్ పడుకో, నీ పక్కనే ఉండాలి, నీ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఆమె కూడా కొంచెం కోపంగా ఉన్న చివరికి సరే అని చెప్పి దేవ్ రూమ్లోకి వెళ్ళి బెడ్పై ఒకవైపు తిరిగి పడుకుంది. దేవ్ కూడా కొద్దిసేపు దూరంగా పడుకున్న కొంచెం సేపటికి మెల్లగా ఆమెకు దగ్గరికి జరిగి ఆమె మీద చేయి వేశాడు. ఆమె నిద్రపోయిందా లేదా అని మెల్లగా ఆమె ముఖంలోకి చూశాడు. నేహ కళ్ళు మూసుకొని నిద్రపోయినట్లే ఉండడంతో అప్పుడు దేవ్ మెల్లగా ఆమె నుదుటిపై ఒక ముద్దు పెట్టాడు. ఆమెను అతని కౌగిట్లోకి తీసుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ మాట విన్న నేహ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటూ దేవ్ లేస్తాడేమో కదలకుండా అలాగే ఉంది. అయితే అతని కౌగిలి ఆ స్పర్శ ఫీల్ అవుతూ చాలా రోజుల తర్వాత ఆమె కూడా హాయిగా నిద్రపోయింది. ఆ రాత్రంతా ఇద్దరూ అలాగే నిద్రపోయారు. చాలా రోజుల తర్వాత దేవ్కి అంత హాయిగా నిద్ర వచ్చింది. నేహ కూడా అతని కౌగిట్లో ప్రశాంతంగా నిద్రపోయింది. ఉదయం సూర్యకిరణాల నుండి లోపలికి పడుతూ ఉంటే ముందుగా నేహకే
మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే దేవ్ చేతిలో ఉంది. ఒక్కసారిగా నేహ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. మెల్లగా దేవ్ వైపు చూసింది. దేవ్ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. ఆమె మెల్లగా అతని చేతిని తీసి లేవబోతుంటే దేవ్ తెలియకుండానే ఆమె చేతిని పట్టుకున్నాడు. నేహ వెళ్ళవద్దురా అని నిద్రలోనే మెల్లగా అన్నాడు. ఆ మాట విన్న నేహ కాసేపు అలాగే నిలబడి అతన్ని చూస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. దేవ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనసులోనే అనుకొని మెల్లగా అతని చేతిని వదిలించుకొని బెడ్ మీద నుండి లేచి బయటకు వెళ్ళిపోయింది. దేవ్ మాత్రం ఇంకా నిద్రలో ఆమె పేరే మెల్లగా పలుకుతూ ఉన్నాడు. బయటికి వచ్చి నేహ గోడకి ఆనుకొని నిలబడి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఇంకా 4 నెలల తర్వాత నేను నీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను దేవ్ అని బాధగా అనుకుంది. అలా బాధపడుతూనే బయటికి వచ్చిన నేహ ఒక్కసారిగా తన గతంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నేహ చాలా హడావిడిగా కాలేజ్ ఎగ్జామ్ ఉందని హాస్టల్ నుండి కాలేజీకి బయలుదేరింది. హాస్టల్ నుండి 5 నిమిషాల్లోనే కాలేజ్ ఉండటంతో ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఆమె నాన్న శ్రీనివాస్ గారు ఆమెకు ఫోన్ చేశారు. అమ్మా నేహ, ఈ రోజుతో నీ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అని అడిగారు. అవును నాన్న, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత ప్రిపరేషన్ హాలిడేస్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్తుంది. సరేరా అని ఆయన అనడంతో నేను రేపు ఉదయం ఇంటికి బయలుదేరి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది. పరీక్షలు పూర్తి చేసింది. తర్వాత రోజు చెప్పినట్టుగానే నేహ ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర రాగానే చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో ఉండటం చూసి ఏమైంది అని ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయి మరియు అతనితో పాటు ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళను చూసి ఎవరు వీళ్ళు అని ఆలోచనలో పడింది. ఆమె పిన్ని వచ్చి నేహ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని చెప్పింది. బంధువులు అయి ఉంటారు అనుకొని నేహ అందుకొని ఆ కాఫీ తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చింది. అప్పుడు వాళ్ళలో ఒకరు కాఫీ తీసుకుంటూ మా అబ్బాయి పేరు దేవ్, అతను కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు, మరి నీ గురించి చెప్పు అని అడిగారు. నేహ తన తండ్రి వైపు చూసింది. శ్రీనివాస్ గారు కూడా కళ్ళతోనే చెప్పు అని సైగ చేయడంతో నా పేరు నేహ, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నిన్నే ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు అని చెప్పింది. ఇక రెండు రోజుల్లో ఇంకో 2 నెలల్లో పూర్తయిపోతాయి అని చెప్పింది. ఆమె మాటలు విన్న దేవ్ ఆమె వైపు కొద్దిసేపు చూశాడు. కానీ నేహ మాత్రం దేవుని కన్ను కూడా పైకెత్తి గమనించలేదు. కొంతసేపటికి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు లేచి శ్రీనివాస్ గారు మేము బయలుదేరుతాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. నేహకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తండ్రిని అడగడానికి ధైర్యం లేక వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్ని ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని అడిగింది. అప్పుడు పిన్ని నవ్వుతూ నీ పెళ్లి చూపులు అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే నేహ గుండెల్లో భయం వేసింది. ఏంటి పిన్ని, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా చేశారు అని అడిగింది. అప్పుడు పిన్ని మీ అమ్మ చనిపోయి ఇప్పటికే 6 నెలలు అవుతుంది. ఇంకో 6 నెలల్లో నీ పెళ్లి చేయకపోతే 3 సంవత్సరాల వరకు చేయకూడదు. అలాగే నీ వెనక నీ చెల్లి తమ్ముడు ఉన్నారు. అందుకే మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పింది. నేహ ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. తన గదిలోకి వెళ్ళి నా పెళ్లి నా సంతోషం కోసం కాదు, మా అమ్మ చనిపోయింది కాబట్టి చేస్తున్నారు అని అనుకుంటూ చాలా బాధపడింది. అమ్మ ఉంటే ఈరోజు పెళ్లి చూపులు జరిగేవి కావు అని తన తల్లిని ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉండగా తెలియకుండానే నిద్రలోకి అలా జారిపోయింది. వారం రోజుల్లోనే నేహాకి దేవ్కి ఎంగేజ్మెంట్ జరిగింది. వాళ్ళు దేవ్ సమయ వాళ్ళు అదే సమయంలో పెళ్లి రోజును కూడా ఫిక్స్ చేసుకున్నారు. నేహాకు 2 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉండగా అదే రోజు పెళ్లి పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఇద్దరికి జాతకాలు కూడా బాగా సెట్ అవ్వడంతో ఆ ముహూర్తమే ఖాయం చేశారు. ఆ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ 8 నెలల దాకా మంచి ముహూర్తం లేదు అని పూజారి గారు చెప్పారు. అందుకే ఆ రోజు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్ సమయంలో కూడా నేహాదేవ్ ఇద్దరు పెద్దగా మాట్లాడుకోలేదు. ఇద్దరు ఒకరిని ఒకరు నిశ్శబ్దంగా మాత్రమే చూసుకున్నారు. అలా చూసుకుంటుండగానే పెళ్లి రోజు వచ్చేసింది. ఇంట్లో మొత్తం బంధువులు, నవ్వులు, మంగళ వాయిద్యాలు శబ్దంతో సందడిగా మారిపోయింది. నేహ మాత్రం పెళ్లి కూతురిలా అందంగా రెడీ అయి కూర్చుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. నా జీవితం ఎలా మారబోతుంది అని కొంచెం భయం కూడా ఉంది. కొద్దిసేపటికి వెళ్ళి మండపానికి నేహ తీసుకువెళ్లారు. దేవ్ అప్పటికే అక్కడ కూర్చొని ఉన్నాడు. నేహ అతని పక్కన కూర్చుంది.
పెళ్లి పూజలు మొదలయ్యాయి. పెద్దలు ఆశీర్వాదాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ అక్షింతలతో దేవ్ నేహ ఒకరిని ఒకరు మొదటిసారిగా చూసుకున్నారు. తరువాత ముహూర్తం రాగానే దేవ్ నేహ మెడలో తాళి కట్టాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అలా నేహ దేవుల పెళ్లి ఆనందంగా పూర్తయింది. పెళ్లి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక నెక్స్ట్ డే వ్రతం. ఆ రాత్రి అయ్యాక నేహ అందరూ ఫస్ట్ నైట్ కోసం రెడీ చేశారు. చేతుల నిండా గాజులు, జడలతో పువ్వులు పెట్టి అందంగా తయారు చేశారు. అందులో ఒక అత్త వరస అయ్యే ఆమె నవ్వుతూ, దేవ్ చాలా మంచివాడు అమ్మా, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, భయపడకు అని చెప్పింది. నేహ మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు దేవ్తో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు. కొద్దిసేపటికి ఆమె చేతుల్లో ఒక గ్లాస్ పెట్టి పాలు ఇచ్చి, ఇది తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి నేహను గది దగ్గరకు తీసుకువెళ్ళి గదిలో వదిలిపెట్టారు. నేహ గుండెల్లో బాధ, భయం బలంగా ఉంది. బలంగా గుండెలు కొట్టుకుంటున్న నెమ్మదిగా గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది. అక్కడ దేవ్ కూర్చొని ఉన్నాడు. నేహను చూసి నెమ్మదిగా నవ్వాడు. నేహ భయంతో అక్కడే నిలబడి ఉండగా దేవ్ దగ్గరకు వచ్చి, అక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు, ఇక్కడ కూర్చో అని చెప్పాడు. ముందు మంచం మీద కూర్చొని అతనే దగ్గరకు వెళ్ళి ఆమెను తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా ఉంది. దేవ్ మెల్లగా అడిగాడు, నీకు రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆ మాటకి విన్న నేహ అవును అని చెప్పింది. దేవ్ చిరునవ్వుతో చదువుకో అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నేహ చాలా హ్యాపీగా దేవ్ వైపు చూసి దేవుని గట్టిగా హగ్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఆమె మొదటిసారి హగ్ చేసుకునేసరికి దేవ్ ఒక్కసారిగా అలా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే నేహ ఆమె ఏం చేసిందో అర్థమై వెంటనే కొంచెం సిగ్గుతో దూరం జరిగి, దేవ్ గారు సారీ అంది. సారీ ఏం అవసరం లేదు, మీరు హ్యాపీగా హగ్ చేసుకున్నారు అని ఆమెను చూస్తూ కన్ను కొట్టాడు. కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఆ మాటకి నేహ మొహం ఎర్రబడింది. ఏంటి మేడం, ఏం చేయాలనుకుంటున్నారు, అలా సిగ్గుపడుతున్నారు, ఒకవేళ ఏమైనా చేస్తే ఇంకేమైపోతారో అని అన్నాడు. అనడంతో దానికి నేహ తడబడుతూ, అదేం లేదు, అయినా నాకు నిద్ర వస్తుంది, చదివే ఉద్దేశం లేదు, గుడ్ నైట్ అని చెప్పి నవ్వుతూ మంచం మీద ఒక సైడ్కి తిరిగి పడుకుంది. దేవ్ మనసులో దొంగ అని అనుకుంటూ అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం నేహ దేవ్ హాస్టల్ దగ్గర దించడానికి నేహను రెడీ అవ్వమని చెప్పి తను రెడీ అయి ఇద్దరు కారు దగ్గరకు వచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది బంధువులు గుసగుసలు ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలు వింటున్నాడు దేవ్. ఏంటి, మొన్నే కదా పెళ్ళయింది, ఈరోజు ఆ అమ్మాయిని హాస్టల్లో వదిలేస్తున్నాడు, ఇంత తొందర ఏంటి అని వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఆ మాటలు దేవ్ చెవిలో పడగానే అతనికి కోపం వచ్చింది. వెంటనే వాళ్ళ వైపు తిరిగి గట్టిగా అన్నాడు, నేహ ఇంకా చిన్న అమ్మాయి, కొన్ని కారణాల వల్ల మాకు పెళ్లి అయ్యింది. ముందు తన చదువు, కెరియర్ ముఖ్యం, ఆ తర్వాత ఇంకేదైనా. మీకు నచ్చకపోతే పర్లేదు, పెళ్ళైపోయింది కదా, కాబట్టి దయచేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళండి, కానీ ఇలా మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు. అలా చెప్పి నేహాని కారులో తీసుకుని హాస్టల్ గేట్ దగ్గర కారు తీసుకువెళ్ళి ఆపాడు. దేవ్ తన కోసం అలా మాట్లాడతాడు అని ఊహించని నేహ చాలా సంతోషం వేసింది. అందువల్ల ఆమె అతనినే చూస్తూ ఉండిపోయింది. దేవ్ అది గమనించి చిరునవ్వుతో, ఏంటి, అంత నచ్చానా అని అలా చూస్తున్నావు అని అడిగాడు. ఆ మాట విన్న నేహ ఒక్కసారిగా తేరుకొని, అదేం లేదు అని సిగ్గుపడుతూ తల దించేసింది. ఇక దేవ్ తన నుదుటిపై కిస్ చేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి, దేని గురించి ఆలోచించకు, ఎగ్జామ్స్ రాయి, ఓకేనా, బాయ్ బంగారం అన్నాడు. ఆ మాటకి నేహ అలాగే బాయ్ అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు హాస్టల్లోనే ఉంది. ప్రతిరోజు దేవ్ ఆమెకి కాల్ చేస్తాడు. ఎలా రాసావు, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడుగు, నేను చెప్తాను అని అడుగుతూ ఉండేవాడు. అప్పుడు నేహ నవ్వుతూ ఓకే సార్ అనింది. సారా, ఎందుకు అని దేవ్ ఆశ్చర్యంగా అడిగాడు. అంటే మీరు మాట్లాడుతుంటే సేమ్ మా క్లాస్లో లెక్చరర్ మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఓ, మర్చిపోయాను, మీరు లెక్చరరే కదా అంది నవ్వుతూ. ఆ మాటకి దేవ్ కాస్త నవ్వుతూ, ఇప్పుడు నేను నాకు నచ్చిన నా భార్యతో మాట్లాడితే నీకు చదువు బుర్రకి ఎక్కుతుందా అని అన్నాడు. ఓ అవునా, సరే సరే, ఓకే బాయ్ అంది నేహ సిగ్గుపడుతూ. అలా ప్రతిరోజు దేవ్ ఆమెకు దాదాపు
2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దేవ్ హాస్టల్కి వచ్చి నేహాని పికప్ చేసుకున్నాడు. ఇద్దరు కారులో బయలుదేరారు. దేవ్ డ్రైవ్ చేస్తూ నేహ నేహ వైపు చూస్తూ నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. నేహ లెక్చరర్ని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని నవ్వింది. అది విని ఎందుకు అలా అన్నావు అని దేవ్ అంటే ఈరోజే కదా ఎగ్జామ్స్ అయ్యింది, కనీసం 1 గంట కూడా కాలేదు, వెంటనే నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు కదా, అందుకే అలా అన్నాను అంది. దేవ్ కూడా చిన్నగా నవ్వి సరే చెప్పు నెక్స్ట్ ఏంటి అన్నాడు. నేహ కాసేపు ఆలోచించి నెక్స్ట్ ఎంసెట్ రాస్తాను, ఆ తర్వాత మంచి కోచింగ్ సెంటర్, తర్వాత మంచి కాలేజ్లో బీటెక్ చేస్తాను, ఆ తర్వాత ఒక మంచి జాబ్ చేస్తాను అని చాలా హ్యాపీగా చెప్పింది. దేవ్ తల ఊపుతూ ఓకే అన్నాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ పలకరించారు. అక్కడే నేహ నాన్న కూడా ఉండడంతో నేహ వెంటనే వెళ్ళి నాన్న అని దగ్గరికి వెళ్ళింది. ఎలా ఉన్నావురా అని అడిగాడు ఆయన. ఎగ్జామ్స్ ఎలా రాసావు అని అడిగారు. ఆమె నెమ్మదిగా వాళ్ళ నాన్నని హత్తుకొని బాగా రాశాను నాన్న అని చెప్పింది. నేహ చెప్పింది, నీకోతో కొంచెం మాట్లాడాలమ్మా అని ఆమెను పక్కకు తీసుకువెళ్ళాడు. మీ అమ్మ చనిపోవడం వల్ల చిన్నప్పుడే నీకు పెళ్లి చేయాల్సి వచ్చింది, అది సరికాదేమో అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. కానీ ఒక మాట మాత్రం చెప్పగలను, దేవు చాలా మంచివాడు, నిన్ను ఎప్పటికీ కష్టపెట్టడు, బాధ పెట్టడు, బాగా చూసుకుంటాడు. కానీ ఎప్పుడైనా ఈ బంధం నీకు భారంగా అనిపిస్తే, నీ మనసులో ఫిక్స్ అయితే చెప్పు, నేను ఒక్క మాట కూడా అడగను, వెంటనే నేను తీసుకువెళ్తాను. పెళ్లి చేశాను కాబట్టి నీ జీవితాన్ని అలా వదిలేయలేను. చిన్నప్పటి నుండి మనకి ఉన్నంతట్లో మంచి జీవితాన్నే ఇచ్చాను. నా కూతురు నాకు ఎప్పటికీ భారం కాదు అన్నాడు. ఆ మాట విన్న నేహ కళ్ళల్లో ఆనందంతో నీళ్లు వచ్చాయి. తరువాత ఆ రోజు నేహాకి తాళి మార్చే కార్యక్రమం జరిగింది. అది అయ్యాక అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవ్ నేహాని చూసి రేపు మనం కూడా వెళ్ళిపోతున్నాం అన్నాడు. నేహ ఆశ్చర్యంగా ఎక్కడికి అని అంది. నేహ వేరే సిటీలో లెక్చరర్గా జాబ్కి అప్లై చేశాను, వచ్చింది, అక్కడికి మనం వెళ్ళిపోతున్నాం. అక్కడ మన కోసం ఇల్లు కూడా తీసుకున్నాను. ఇక నుండి మనం అక్కడే ఉంటాం. నీకు కుదిరితే నా కాలేజీలోనే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అన్నాడు. నెక్స్ట్ డే ఇద్దరు కలిసి కొత్త ఇంటికి వచ్చారు. ఇంటికి వెళ్ళగానే నేహ చుట్టూ చూసింది. ఇల్లు చాలా నీట్గా అందంగా ఉంది. అలా చూస్తూ నిలబడి ఉన్న నేహాని చూసి దేవ్ అడిగాడు, నచ్చిందా అని. చాలా బాగా నచ్చింది సార్, సూపర్, మీలాగే అని ఆగిపోయింది నేహ. ఏంటి అని దేవ్ నవ్వుతూ అడిగాడు. అది ఇల్లు చాలా బాగుంది అని చెప్తున్నాను సార్ అని తడబడుతూ చెప్పింది. దేవ్ చిన్నగా నవ్వి సరే, రేపటి నుండి నేను కాలేజీకి వెళ్ళాలి. నీ కోసం కూడా మా కాలేజ్ పక్కనే ఒక ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఉంది, నిన్ను అక్కడ జాయిన్ చేస్తాను. నువ్వు కోచింగ్కి వెళ్ళు, నేను కాలేజీకి వెళ్తాను. ఈవినింగ్ అయిన తర్వాత నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా అన్నాడు. నిజంగానా, థ్యాంక్ యూ సార్ అని నేహ చాలా సంతోషంగా అంది. దేవ్ కొంచెం దగ్గరకు వచ్చి ఏంటి థ్యాంక్ యూ ఒకటేనా అని నవ్వుతూ అడిగాడు. నేహ కంగారుగా మరి ఇంకేం చెయ్యాలి అని అడిగింది. ఏం చేయాలా అని దేవ్ ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా ఆమె బుగ్గపై ఒక ముద్దు పెట్టాడు. అది ఒక్కసారిగా జరగడంతో నేహ సిగ్గుతో కంగారుగా కొంచెం వెనక్కి జరిగి అక్కడి నుండి భయపడుతూ వెనక్కి తగ్గింది. భయపడకు అని, సరే నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని దేవ్ చెప్పాడు. ఆ ముద్దు పెట్టి తను పెట్టిన చెంపను తన చేతితో తడుముకుంటూ సిగ్గుపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది నేహ. దేవ్ కూడా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లో వంట చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత నేహ కిచెన్ దగ్గరకు వచ్చి చూసి, సార్ మీకు వంట చేయడం కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అడిగింది. కాలేజ్లో ఉండగా నేను నేర్చుకున్నాను, ఎందుకంటే రేపు నాకు వచ్చే భార్యకి వంట రాకపోవచ్చు, నా పరిస్థితి ఏంటి అని మా అమ్మ నాకు వంట నేర్పించింది అని దేవ్ నవ్వుతూ అనేసరికి, అంటూ నీకు వంట రాదు కదా అని అడిగాడు నేహాని. సార్ మీరు జీనియస్ అని అంది నేహ నవ్వుతూ. సార్ నాకు కూడా వంట నేర్పిస్తారా అని కొంచెం సంతోషంగా అడిగింది. ఏం చేస్తావు నేర్చుకొని అని దేవ్ అడిగాడు. మీరు మీ భార్యకి ప్రేమగా వండి పెడతాను అంటున్నారు కదా, నేను కూడా అలా నా హస్బెండ్కి ప్రేమగా వండి పెడతాను కదా అని సిగ్గుపడుతూ అంది. ఆ మాట విన్న దేవ్ నవ్వుతూ, సరే మేడం, రేపటి నుంచి నేర్పిస్తాను, కానీ ఈ రోజు అయితే నువ్వు అలసిపోయావు కదా, వదిలే అని అన్నాడు. నిజంగానా అని నేహ సంతోషంగా అడిగింది. నిజంగానే నేర్పిస్తా అని అన్నాడు దేవ్.
కొద్దిసేపటికి వంటంతా చేసి ఫుడ్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టాడు. రా తిను అని అనగానే నేహ తిని వావ్ సూపర్ సార్ అని చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి అని చెప్పి ఆమె ఒక ముద్ద దేవుకి పెట్టింది. అది మొదటిసారి నేహ చేత్తో తినిపించడంతో దేవికి కొంచెం వింతగా కొత్తగా అనిపించింది. కానీ ఆ ఫీలింగ్ బయటపడకుండా నార్మల్గా ఆమెను చూస్తూనే తింటూ ఉన్నాడు దేవ్. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత దేవ్ తన రూమ్కి వెళ్ళి ఒక చిన్న బాక్స్ తీసుకువచ్చాడు. నేహ నేహ అని పిలిచాడు. సార్ అని అంటూ ఆమె దగ్గరికి వచ్చింది. దేవ్ ఆ బాక్స్ తెరిచి ఒక చిన్న రింగ్ తీసి నేహ చేతికి పెట్టాడు. ఏంటి సార్ ఇది అని ఆశ్చర్యంగా అడిగింది నేహ. నువ్వు ఇంకా చిన్నపిల్లవే నేహ. నీ మెడలో ఉన్న ఆ తాళి మెట్టెలు ఇవన్నీ వేసుకొని కాలేజీకి వెళితే నీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇవన్నీ తీసేసి ఈ బాక్స్లో పెట్టు అన్నాడు దేవ్. అయితే ఈ రింగ్ ఎందుకు అని నేహ అడిగింది. ఇది మన ఇద్దరికి గుర్తుగా నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ ఉండేందుకు అన్నాడు దేవ్. ఆ మాటకి మరి నేను నిన్ను గుర్తు చేసుకోవడానికి ఇది ఉంది, మరి మీరు నన్ను గుర్తు చేసుకోవడానికి అని అడగగానే దేవ్ నవ్వుతూ ఇంకొక రింగ్ తీసి తన చేతికి ఇచ్చాడు. నేహ ఆ రింగ్ తీసుకొని అతని చేతికి పెట్టి నేహ కూడా రింగ్ పెట్టించుకుంది. ఆ తర్వాత తాళిబొట్టు బాక్స్లో పెట్టి మెల్లగా తాళిబొట్టు మెట్టెలు తీసి ఆ బాక్స్లో పెట్టింది. దేవ్ వాటిని జాగ్రత్తగా తీసి పెట్టి నీ చదువు పూర్తయి నువ్వు జాబ్ చేస్తావు చూడు, ఆ సమయంలో ఇవి మళ్ళీ వేసుకుందువు కానీ ఓకేనా అని అన్నాడు. నేహ తల ఊపింది ఓకే సార్ అని. ఆ తర్వాత ఇద్దరు తమ తమ రూమ్కి వెళ్ళి ఆ రింగ్స్ చూసుకుంటూ హ్యాపీగా నిద్రపోయారు. నెక్స్ట్ డే నుండి వారి కొత్త రొటీన్ మొదలయ్యింది. ఉదయమే దేవ్ ముందే లేచి వంట చేయడం, ఇద్దరికి లంచ్ బాక్సులు రెడీ చేయడం, తర్వాత ఇద్దరూ కలిసి బయటకు బయలుదేరి దేవ్ తన కాలేజ్కి వెళ్ళడం, నేహాని కాలేజ్ పక్కనే ఉన్న కోచింగ్ సెంటర్ దగ్గర వదిలి వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ దేవ్ వచ్చి నేహాని పికప్ చేసుకోవడం, ఇంటికి తీసుకువెళ్ళడం, అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళడం, కొన్నిసార్లు ఇంటి టెర్రస్ పై ఇద్దరు కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకోవడం, అలా ఒకరికి ఒకరు తమ గురించి మరింతగా తెలుసుకుంటూ వచ్చారు. నేహ ఇప్పుడు దేవ్ కాస్త ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. మొత్తం మొదలుపెట్టారు. దేవ్ కూడా మొదటి నుండి చాలా తనపై కేర్ తీసుకుంటూ ఉండేవాడు. అలా తెలియకుండానే ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం పెరిగిపోయింది. అలా 2 నెలలు అయ్యాయి. నేహ ఎంసెట్ కోచింగ్ కూడా అయిపోయింది. దేవ్ కాలేజీలోనే జాయిన్ అయ్యింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేహ ఒక విషయం గమనించింది. కాలేజ్లో చాలామంది అమ్మాయిలు దేవుని చూస్తూ ఉండేవారు. క్లాస్లో కారిడార్లో దేవ్ కనిపిస్తే చాలు అమ్మాయిలు అతన్ని చూస్తూ మాట్లాడుకుంటేవారు. ఎందుకంటే దేవ్ చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు, మంచి లెక్చరర్ కూడా అంతే. అందుకే చాలామంది అమ్మాయిలు దేవ్ అంటే క్రేజ్ ఉండేది. అది చూసినప్పుడు నేహ లోపల ఒక పక్కన అసూయతో మండిపోతూ ఉండేది, మరో పక్కన అతను నావాడు, నాకు మాత్రమే సొంతం అని అనుకునేది. బయటికి మాత్రం దానిని కనిపించకుండా నవ్వుతో కవర్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత కాలేజ్లో ఫేర్వెల్ యానివర్సరీ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫేర్వెల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్స్ సెలక్షన్స్ జరిగాయి. అందులో నేహ కూడా సెలెక్ట్ అయ్యింది. అప్పటి నుండి ప్రతిరోజు నేహ కిరణ్ అనే స్టూడెంట్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఇక కొన్ని రోజులు నేహ దేవ్ సార్ అని అనడం మానేసింది, దేవ్ అని పిలవడం నేర్చుకుంటుంది. ఫస్ట్ రోజు నేహ చాలా అందంగా రెడీ అయింది. ఆమె ఒక అందమైన లెహంగా వేసుకొని రెడీ అయింది. నేహను అలా చూస్తున్న దేవ్ కొద్దిసేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ లెహంగాలో నేహ చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతలో దేవ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఇలా దగ్గరికి లాక్కొని పెదవులపై ముద్దు పెట్టాడు. మొదటిసారి నేహ కంగారు పడకుండా ఆమె కూడా అతనికి సహకరిస్తూ అలాగే అతన్ని చూస్తూ ఉంది. కాసేపు ముద్దు పెట్టుకున్న తర్వాత టైం అయిపోతుంది అని గుర్తొచ్చి లేట్ అవుతుంది వెళ్దాం అని దేవ్ మెల్లగా అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కాలేజీకి వెళ్ళారు. అప్పటికే కొంత దూరంలో నేహాని దించి దేవ్ తను కారులో వెళ్ళిపోయాడు. నేహ మాత్రం సిగ్గుతో నవ్వుకుంటూ కాలేజీలోకి నడుస్తూ వెళ్ళింది. కాలేజ్ మొత్తం హడావిడిగా ఉంది. స్టేజ్ ముందు కూర్చుని ప్రోగ్రాం చూస్తున్నారు. నేహ స్టేజ్ మీద వచ్చి వెంటనే అందరూ కళ్ళు ఆమె మీదే పడ్డాయి. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. లహంగా వేసుకొని స్టేజ్ పై ఇంకా మెరిసిపోతూ ఉంది. ఆమెతో పాటు డ్యాన్స్ చేస్తున్నాడు కిరణ్. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ డ్యాన్స్ చాలా బాగుంది. కిరణ్
కింద ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ వీళ్ళని చూస్తూ వావ్ వావ్ అని క్లాప్స్ కొడుతూ ఉన్నారు. లవ్లీ కపుల్ అని కితాబులు ఇస్తున్నారు. ఆ కామెంట్స్ అన్ని దూరం నుండి చూస్తూ ఉన్నాడు దేవ్. నిలబడి అందరూ వాళ్ళను కపుల్ అని చెప్పడం వింటున్న దేవుకి మనసులో జల్సీగా, కోపంగా అనిపించింది. కానీ బయటకు మాత్రం ఏమీ తెలియకుండా సైలెంట్గా చూస్తూ నిలబడ్డాడు. డ్యాన్స్ అయిపోయింది. అప్పుడే ఒక్కసారిగా కిరణ్ మైక్ తీసుకొని అందరి ముందు నేహా ఐ లవ్ యూ అని గట్టిగా అన్నాడు. అందరూ ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతటితో ఆగకుండా కిరణ్ నేహ దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు. అది చూసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వావ్ సూపర్ అని క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. అది చూస్తున్న దేవ్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి. అతని అతనికి చాలా కోపం వచ్చింది. కానీ అక్కడ ఏం చేయకూడదు, సైలెంట్గా ఉండాలి అని నిలబడి చూస్తూ ఉన్నాడు. నేహ మాత్రం చాలా షాక్ అయిపోయింది. ఆమె చేతిని ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. వెంటనే తడబడుతూ ఏం మాట్లాడుతున్నావు కిరణ్ అని తడబడుతూ ఐఎమ్ సారీ, నాకు నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. కిరణ్ వెంటనే పర్లేదు నేహ, టైం తీసుకొని చెప్పు అన్నాడు. నేహ కోపంగా తిరిగి చూసి ప్లీజ్ ఇప్పటికే ఇది జరిగింది, ఇక ఇంతటితో ఆపే అని అంది. అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుండి విషయం ఆగలేదు. ఆ సీన్ మొత్తం చాలామంది వీడియోలు తీశారు, కొంతమంది ఫోటోలు కూడా తీశారు. కొద్దిసేపటికి అవన్నీ కాలేజ్ గ్రూప్లో పెట్టేశారు. నేహా ప్లీజ్ యాక్సెప్ట్ కిరణ్ లవ్, జస్ట్ బెస్ట్ కపుల్ అవుతారు మీరిద్దరు అని చాలామంది మెసేజ్లు చేయడం మొదలుపెట్టారు. అవన్నీ చూసిన నేహకు చాలా ఇబ్బందిగా, బాధగా అనిపించింది. ఆమె ఏం చేయాలో కూడా అర్థం కాక చాలా టెన్షన్ పడుతుంది. మరోవైపు దేవ్ మాత్రం ఆ వీడియో చూసి ఇంకా కోపంగా మౌనంగా ఉన్నాడు. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అవ అవగానే ఫెస్ట్ అవగానే ఇద్దరు కారులో బయలుదేరారు. నేహ దేవ్ మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ దేవ్ కనీసం ఆమె వైపు కూడా చూడలేదు. కానీ దేవ్ మొహం చూస్తే చాలా కోపంగా కనిపించింది. కార్ అంతా సైలెంట్గా ఉంది. దేవ్ ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. నేహ 2-3 సార్లు అతని వైపు చూసింది. దేవ్ అని పిలవాలని ప్రయత్నించింది కానీ అతని కోపం చూసి భయపడింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా సైలెంట్గా ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే దేవ్ ఒక మాట కూడా మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి నేహకు చాలా బాధగా అనిపించింది. నేను ఏం తప్పు చేశాను అని ఆమె మనసులో అనుకోవడం. కొద్దిసేపటి తర్వాత నేహ మెల్లగా దేవ్ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. దేవ్ అని మెల్లగా పిలిచింది. లోపల నుండి దేవ్ గట్టిగా ఏంటి అని అడిగాడు. ఆ స్వరం విన్న నేహ నేను 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 ఒక మాట చెప్పాలి అని తడబడుతూ చెప్పాలి సార్ అని మెల్లగా అంది. దేవ్ తలుపు తెరిచి ఆమె వైపు చూశాడు. నేహ కళ్ళ నిండా నీళ్లతో నిల్చుని ఉంది. దేవ్ నాకు నిజంగా ఆ కిరణ్ మీద ఏ ఫీలింగ్ లేదు, అతను అలా చెప్తాడని నాకు తెలియదు అని ఏడుస్తూ అంది. మీరు నాతో మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది అని అంది. అది విన్న దేవ్ నేను మాట్లాడకపోతే నీకు ఎందుకు అంత బాధ అని అన్నాడు. ఆ మాట ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాదు కాదు ప్రాణం, పిచ్చి అని అంది. ఆ మాట విన్న దేవ్ నవ్వుతూ నేహ నాకు నీ మీద ఏ కోపం లేదు, కోపం వచ్చింది కానీ అది నీ మీద కాదు, మరి కిరణ్ మీద, నిన్ను అందరి ముందు అలా ఇబ్బంది పెట్టినందుకు నాకు కోపం వచ్చింది అన్నాడు. అది విన్న నేహ కాస్త రిలాక్స్ అయి తన కళ్ళలోకి చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ అతని వైపు చూసి మరి నేనంటే మీకు ఇష్టమేనా? అతను ఆమె వైపు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మెల్లగా ఇలా అన్నాడు. చాలా ఇష్టం, నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని అడిగాడు. తెలుసు, కానీ నీ నోటితో వినాలి అనిపించింది అంది ఆమె కొంచెం సిగ్గుతో. అతను చిరునవ్వుతో నవ్వి మొదటిసారి మీ నాన్నగారు ఫోటో పంపించినప్పుడు అది చూసినప్పుడే నువ్వు నాకు చాలా నచ్చావు. నేను నీకంటే 6 సంవత్సరాలు పెద్దవాడిని అయినా నువ్వు నన్ను పడితేనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ పెళ్లి చూపుల్లో నిన్ను రియల్గా చూసినప్పుడు అబ్బా, ఫోటోలో కన్నా ఇంకా ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? ఆ క్షణం నుండి నువ్వు నాకు ఎంత నచ్చావో చెప్పలేను. ఆ తర్వాత ఇంకా అలా మన పెళ్ళి అయిపోయింది. అలా ఇంకొన్ని విషయాలు కూడా చాలా ఇష్టం నీలో. నీ నీ మ నీలో నాకు అన్నిటికంటే బాగా నచ్చేదేంటో తెలుసా? నీ మెడ మీద ఉన్న ఆ చిన్న పుట్టుమచ్చ. దాన్ని చూస్తే అక్కడ కిస్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా నీ నడుము చూస్తే అబ్బా పిచ్చెక్కిపోతుంది. కానీ ఏం చేస్తాం, పెళ్ళైన బ్రహ్మచారిని ఉండాలి, తప్పదు కదా అని అతను చెప్తూ ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే నేహ మొహం సిగ్గుతో ఎర్రబడింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న చిన్న స్టూల్ మీదకి ఎక్కి
దేవ్ ఇక్కడికి రా అని మెల్లగా పిలిచింది. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అతను దగ్గరికి వచ్చేసరికి నేహ ఒక్కసారిగా అతన్ని కాలర్ పట్టుకొని తన దగ్గరికి లాగి ఆమె అతని పెదవులతో తన పెదవులను జత చేసి తాకించింది. ఇంతకుముందు తను ఎప్పుడైనా ఆమెను కిస్ చేసేవాడు. కానీ నేహ ఎప్పుడూ అలా కిస్ చేయలేదు. ఆ క్షణం అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే అతను కూడా ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె కిస్కి స్పందించడం మొదలుపెట్టారు. ఇద్దరు ఒకరిని ఒకరు విడవకుండా చాలాసేపు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. కొంతసేపటి తర్వాత నేహ మెల్లగా దూరం జరిగి, నువ్వు చెప్పింది ఇప్పుడు నీకు ఇష్టమైన ఆ పుట్టుమచ్చ దగ్గర కూడా కిస్ చేయొచ్చు అని చెప్పింది. నిజంగానా? నిజంగానే అని ఆమె సిగ్గుపడుతూ అంది. దేవ్ నవ్వుతూ ఆమె మెడ దగ్గర వాలి చిన్న పుట్టుమచ్చ దగ్గర మెల్లగా లవ్ బైట్ పెట్టాడు. బాగుందా అని సరదాగా అడిగాడు. పర్వాలేదు అని నేహ సిగ్గుపడుతూ నవ్వింది. అంతలోనే దేవ్ ఫోన్ మోగింది. ఎవరో అని ఈ టైంలో అని అనుకుంటూ ఫోన్ తీసుకొని ఒకసారి సెకండ్ అని నేహకి చెప్పి కొంచెం పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడి దేవ్ అలా నేహ వైపు చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో కొంచెం సిగ్గు. అది చూసి కాల్ యూ బ్యాక్ అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి దేవ్ నవ్వుతూ మెల్లగా, నేహ నీకు ఇప్పుడు చెప్తున్నాను, నన్ను కిస్ చేయాలి అనిపిస్తే ఇలా స్టూల్ అవసరం లేదు, నా చేతిని పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వు, అప్పుడు నాకు అర్థమై నిన్ను వెంటనే నేను పైకి ఎత్తుకుంటాను. అప్పుడు నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు నన్ను కిస్ చేయొచ్చు. నీ ఇష్టం అని కొంటెగా కన్ను కొడుతూ నవ్వుతూ అన్నాడు. ఆ మాట విన్న నేహ ఒక్కసారిగా సిగ్గుపడుతూ, దేవ్ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చిగా మాట్లాడకు అంది. దేవ్ భుజాలు ఎగరేస్తూ, పిచ్చి కాదు, నిన్ను సిగ్గుపడుతూ చూస్తుంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నేహ ఆ మాట విని అతని చేతిని పట్టుకొని నవ్వుతూ, ఇది జస్ట్ షేక్ హ్యాండ్ మాత్రమే, ఇంకేమీ కాదు అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. దేవ్ కూడా నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళగానే దేవ్ నేహ గురించి నెట్లో కాలేజ్ గ్రూప్లో ఉన్న ఫోటోలు అన్నీ కూడా డిలీట్ చేయించేశాడు. ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి, నాకు బాగా కావలసిన అమ్మాయి. ఇకపై ఆ అమ్మాయి జోలికి ఎవరైనా వచ్చారంటే అస్సలు ఊరుకోని అని వార్నింగ్ ఇచ్చాడు స్టూడెంట్స్కి. అందరికీ అది విని ఒకసారిగా అన్నారు. కిరణ్ తల వంచి, సారీ సార్, ఇకపై ఇలా చేయను అని అందరి ముందు క్షమాపణ చెప్పాడు. ఇక అందరూ ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుండి కాలేజ్లో ఎవ్వరూ నేహ జోలికి వచ్చేవారు కాదు. అబ్బాయిలైతే తో మాట్లాడడానికి కూడా భయపడేవారు. అలా నేహకి 1 ఇయర్ అయిపోయింది. హాలిడేస్ వచ్చాయి. నేహ దేవ్ హనీమూన్కి వెళ్దాం అని అడిగింది. ఆ మాట విన్న వెంటనే ఆమెను తీసుకొని హనీమూన్కి వెళ్ళాడు. అక్కడ హోటల్లో నేహ బ్లూ కలర్ శారీ కట్టుకొని బయటికి వచ్చింది. హెయిర్ లీవ్ చేసి చిన్న ఫ్లక్కర్ పెట్టి చాలా అందంగా కనిపించింది. దేవ్ ఆమెను చూసిన ఆ క్షణం మాటలు రాలేదు. కాసేపు వావ్ నేహ, బ్లూ కలర్ శారీలో నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. నేహ నవ్వుతూ, ఇది నీకు ఇష్టమైన కలర్ కదా, అందుకే కట్టుకున్నాను అంది. ఆ మాట విని దేవ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బంగారం అని ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా చేతులు పట్టుకున్నాడు. అప్పటికే దేవ్ కూడా ఫ్రెష్ అయి ఉన్నాడు. అతను ఒక్కసారిగా నేహాను ఎత్తుకొని బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి రూమ్ అంతా డిమ్ లైట్స్ ఆన్ చేశాడు. రూమ్ అంతా అప్పటికే చాలా అందంగా అలంకరించి ఉంది. ఆ రూమ్ చూస్తుంటే చాలా రొమాంటిక్గా అందంగా ఉంది. అది చూసిన నేహ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. దేవ్ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకువెళ్ళాడు. నెమ్మదిగా ఆమె పెదవులు అందుకొని ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. అలా ఆ ముద్దు ఎంతసేపు పెట్టుకున్నారో తెలియదు కానీ ఇద్దరు ఆ ముద్దు మాయలో చాలాసేపే ఉండిపోయారు. అలా చాలాసేపటికి ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దేవ్ ముందుగా ఆమెను అడిగాడు, నీకు ఇది ఇష్టమే కదా అని అడగగానే నాకు ఇష్టమే అని ఆమె తల ఊపింది. ఇక ఇద్దరు ఆ రాత్రంతా వారి ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. ఇద్దరు చాలా ప్రేమగా ఒకరిలో ఒకరు కరిగిపోతూ కలిసిపోతూ ఆ రాత్రంతా చాలా మధురమైన రాత్రిగా మార్చుకున్నారు. ఆమె మనసు ఉదయం లేవగానే నేహ చాలా సిగ్గుపడుతూ ఉంటే అది చూసిన దేవ్ ఆమె వైపు చూస్తూ, ఏంటి పెళ్ళి అయి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సిగ్గుపోలేదా అని అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆమె ఇంకా సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా మారిపోయినాయి. అలా 2 రోజులు కూడా ఇద్దరు రూమ్ నుంచి బయటికి రాకుండా చాలా హ్యాపీగా సంతోషంగా గడిపారు.
ఇక అక్కడే ఒక 10 రోజులు ఉండి చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఇద్దరు కూడా ఎంజాయ్ చేసి చాలా సంతోషంగా గడిపారు. ఇక ఇద్దరికి ఒకరి మీద ప్రేమ ఒకరికి ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. అలా 10 రోజులు కూడా పూర్తయిపోయాక ఇక మళ్ళీ ఇద్దరు ఇంటికి వచ్చేసారు. నేహ ఇంట్లో ఉన్న అందరినీ చూసి సంతోషంగా ఒకసారిగా పలకరించింది. పరిచయం చేసుకుంటోంది. అప్పుడు అక్కడ 2 కొత్త ముఖాలు కనిపించినాయి. వాళ్ళు దేవ్ అత్తయ్య రమణి మరియు ఆమె కుమార్తె నైనిక. వాళ్ళను నవ్వుతూ పలకరించింది. మేము ఫారెన్లో ఉండడం వల్ల నేను పెళ్ళికి రాలేకపోయాం, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం అని చెప్పారు. నేహ నవ్వుతూ ఓకే ఆంటీ హాయ్ అని పలకరించింది. అంతలో దేవ్ నాన్న రాజశేఖర్ వచ్చి దేవ్ అని పిలిచాడు. దేవ్ ఆఫీస్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, మరో బ్రాంచ్కి వెళ్ళాలి, చూసుకొని రావాలి, దాదాపు 20 రోజులు పడుతుంది అని అన్నాడు. దేవ్ వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి. అయినా దేవ్కి లెక్చరర్గా చేయడం అంటే చాలా ఇష్టం, ప్యాషన్. అందుకే అతను కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. బిజినెస్ గురించి కూడా అన్నీ నేర్చుకుని ఉన్నాడు. దేవ్ అన్నాడు, సరేనైనా హాలిడేసే కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి ఆ రోజు నైట్ దేవ్ వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇల్లు నేహ చాలా వెలితిగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం రాజశేఖర్ బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా పైనుండి ఒక పెద్ద పూలకుండి పడిపోయింది. అతను తలకు గాయమైంది. అయ్యయ్యో అంటూ రమణి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటన్నయ్యా చూడలేదా అని అంటూ ఉంటే అప్పుడే పైనుండి ఏమైంది అని చూస్తూ దిగి వచ్చింది దేవ్ తల్లి రజని. జారి పడిపోయి ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. రాజశేఖర్ 1 నెల విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది, తల్లికి 3 నెలలు పూర్తిగా విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ చెప్పారు. ఇంటికి రాగానే రాజశేఖర్ బాధగా ఇప్పటి వరకు మన బిజినెస్ ఎప్పుడు ఇలా జరగలేదు, సమస్యలు మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి వరుసగా అని ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. రమణి చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఏంటో అన్నయ్య మన ఇంటికి ఎంత అదృష్టం పట్టిందో అని అనింది. మరుసటి రోజు ఆమె ఒక పూజారిని ఇంటికి తీసుకువచ్చి తను ఇంట్లోకి రాగానే నేహాను చూసి అమ్మ ఈ దురదృష్టమైన జాతకం ఈ అమ్మాయిది అని అన్నాడు. అది విన్న అందరూ ఆశ్చర్యపోయారు. మీ ఇంట్లో జరిగిన ప్రతి సమస్యకి ఈ అమ్మాయే కారణం అని పూజారి చెప్పాడు. నేహ షాకే నేనేం చేశాను అని అడిగింది. అప్పుడు అతను నీ అమ్మ చనిపోయింది కదా, నీ వల్లే ఆ ప్రమాదం జరిగింది కదా అని అన్నాడు. ఆ మాట విని నేహ గుండె ఆగిపోయినంత పనైంది. అప్పుడే దేవ్కి యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ వచ్చింది. అదృష్టశాత్తు అతనికి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. చిన్న గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు, మేనేజర్ చెప్పాడు. అది విన్న తర్వాత రమణి భయపడిపోయింది. మనకు ఒక్కగానొక్క అల్లుడు, మనకు ఒక్కగానొక్క ప్రాణం ప్రమాదంలో పడిపోతుంది. ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు, అన్నీ ఈ అమ్మాయి వల్లే జరుగుతున్నాయి అని నేహాని చాలా మాటలే అంది. నేహ అది విని కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. అప్పుడే రమణి విడాకుల పత్రాలు తీసుకువచ్చి ఇవిగో సైన్ చేసి ఈ 10 లక్షలు తీసుకొని మా ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పింది. నేహ కళ్ళలో నీళ్లు నిండిపోయి నాకు డబ్బు అవసరం లేదు, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, దేవుని బాగా చూసుకోండి అని చెప్పి ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసింది నేహ. తను సంబంధించిన ఏ వస్తువులు తీసుకోలేదు, కానీ దేవుకి గుర్తుగా ఉండే ఒక బ్లూ కలర్ శారీ మాత్రమే మౌనంగా తీసుకొని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఆమె నాన్న ఏమైంది తల్లి అని అడిగాడు. నేహ కొద్దిసేపు మౌనంగా ఉండి నాన్న మీరు కాలేజ్కి వెళ్ళి నా సర్టిఫికేట్స్ తీసుకువస్తారా, నేను వేరే కాలేజ్లో జాయిన్ అవుతాను అని అడిగింది. నేను మీకు కాల్ చేశాను, నా ఫోన్ నెంబర్ కూడా మార్చేయండి ప్లీజ్ అని బ్రతిమలాడింది. నేను ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో అనే విషయం ఎవ్వరికీ చెప్పకండి ప్లీజ్ నాన్న అని వేడుకుంది. తండ్రి ఆమె బాధను అర్థం చేసుకొని నిశ్శబ్దంగా అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత నేహ వేరే కాలేజీలో జాయిన్ అయ్యింది. అక్కడ హాస్టల్లో ఉంటుంది. ఈవినింగ్ పూట చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. అప్పుడే దేవ్ నిద్రలేచి చూసేసరికి నేహ కనిపించలేదు. వెంటనే గబగబా లేచి నేహ నేహ అంటూ పెద్దగా పిలుస్తూ బయటికి వచ్చాడు. అది విని నేహ తేరుకొని దేవ్ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పింది. దేవ్ బాధగా ఆమెను చూస్తూ నన్ను వదిలి వెళ్ళిపోలేదు కదా నువ్వు అని వెళ్ళనని మాటిచ్చావు కదా, కనీసం ఈ 4 నెలలన్నా నా దగ్గర ఉంటానని అని అన్నాడు. ఆ మాట విన్న నేహ కూడా చాలా బాధపడి కనీసం మెల్లగా
కనిపించింది. మెల్లగా అతని వైపు చూసి, మాట ఇస్తున్నాను దేవ్, ఈ 4 నెలలు నీతోనే ఉంటాను. అలా ఇద్దరు రెడీ అయి కలిసి కాలేజీకి వెళ్ళారు. ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళారు. అలా దేవ్ క్లాస్కి వచ్చి లెసన్ చెప్తూ అతను చూపు మాత్రం నేహ మీదే ఉంది. నేహ కూడా తెలియకుండానే అతని వైపు చూస్తూ ఉండేది. అది గమనించిన ఆద్య నెమ్మదిగా నేహ చెవిలో, ఏంటి నేహ, సార్ ఎందుకు నిన్ను చూస్తూ క్లాస్ చెప్తున్నారు అని అంది. ఆ మాట విన్న నేహ ఒక్కసారిగా తడబడుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. ఆద్య మళ్ళీ, లేదు నిజంగానే సార్ చూపు మొత్తం నీ మీదే ఉంది అంది. నేహ కొంచెం కోపంగా ముందుకు వెళ్ళి, క్లాస్ మీద దృష్టి పెట్టు అంది. అలా క్లాస్ పూర్తయింది. అలా 10 డేస్ పూర్తయిపోయాయి. నెక్స్ట్ డే రోజు కాలేజ్లో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయింది. ఆమె దేవ్ మరదలు నైనిక. ఆమె కాలేజ్కి కారిడార్లో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా నేహాను చూసి వెంటనే ఆమెకు షాక్ తగిలినట్టు అయింది. వెంటనే కోపంగా నేహ దగ్గరకు వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మా బావను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మళ్ళీ తన చుట్టూ తిరుగుతున్నావు అని ఈ కాలేజ్కి వచ్చావా అని అడిగింది నేహ. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక నేను ఇక్కడ సెకండ్ ఇయర్ నుండి చదువుతున్నాను, కావాలంటే కాలేజ్లో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకో అంది. ఆ మాట విన్న ఆమె కోపంగా, ఎంత పొగరు నీకు, సరే నేను ఎవరినో నీకు తర్వాత తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేహ మాత్రం అక్కడే నిలబడి ఆమె వెళ్తున్న దారి వైపే చూస్తూ ఉంది. ఆమె మనసులో మాత్రం ఒక్కసారిగా కలవరం మొదలైంది. బావా బావా అని పిలుస్తూ నేరుగా దేవ్ క్యాబిన్కి వెళ్ళింది. ఆమెను చూసి దేవ్ కోపంగా అడిగాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. నైనా నవ్వుతూ అంది, ఏంటి బావా, నువ్వు ఈ కాలేజ్ లెక్చరర్ కదా, అందుకే నేను కూడా ఇదే కాలేజ్లో బావా నువ్వు ఈ కాలేజ్లో లెక్చరర్ కదా, అందుకే నేను కూడా ఈ కాలేజ్లోకే ట్రాన్స్ఫర్ వచ్చేసాను. ఇక ముందు మన ఇద్దరం కాబోయే భార్య భర్తలం కదా అని దేవ్ వెంటనే గట్టిగా అన్నాడు. కాబోయే వాళ్ళం, కానీ ఇంకా కాలేదు కదా, కాబట్టి నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఎక్కడైనా నన్ను బావ అని కానీ నాకు కాబోయే భర్త అని కానీ చెప్పావనుకో అంటూ కోపంగా ఆమె వైపు తిరిగి, నా గురించి నీకు బాగా తెలుసు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. నైనిక మాత్రం అక్కడే నిలబడి మనసులో అనుకుంటుంది, ఎంత కష్టపడి నేను మా అమ్మ కలిసి ఈ నేహాను మా బావని జీవితంలో నుండి దూరం చేశాం, కానీ మళ్ళీ ఇక్కడ కలిశారు. భగవంతుడా, ఈసారి మళ్ళీ ఏదైనా చేసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ దూరాన్ని ఇంకా పెంచేయాలి, నా బావ నాకే కావాలి అని మనసులో అనుకుంటుంది. నైనిక క్లాస్లోనికి వెళ్ళింది. అలా ఒక రోజు నేహాకి ఆరోగ్యం బాగోలేదు. దేవ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమెకు మందులు ఇస్తూ సమయానికి తినిపిస్తూ ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకుండా చూసుకుంటూ ఉండేవాడు. నే నేహాకు కూడా అతని ప్రేమ అర్థమవుతుంది, కానీ తన నష్టజాతకాన్ని అని అనుకుంటూ తనకి తానే దూరంగా ఉండాలి అని దేవ్కి తను చేసిన సహాయం గుర్తు చేసుకుంది. దేవ్ తనకి చేసిన సహాయం గుర్తు చేసుకుంటూ, దేవ్ నువ్వు నాకు ఎంత సహాయం చేశావో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అంతే, దేవ్ వెంటనే ఆమె చేతిని వదిలి పట్టుకున్నాడు. నేహ తన చేయి వెంటనే తీసుకోవాలని ప్రయత్నించగానే, అలా కుదరదు అని చిరునవ్వుతో అంటూ ఒక్కసారిగా ఆమెను పైకెత్తుకొని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు ఎలాగో నన్ను కిస్ చేయవు కదా అని అతనే ఆమెను మెల్లగా కిస్ చేశాడు. కొద్దిసేపటికి నేహ దేవ్ మీద ఉన్న ప్రేమ బయటపడింది. తన చేతిలో అతని మెడ చుట్టూ వేసి అతను కూడా చాలా ఇష్టంగా కిస్ చేస్తుంది. అలా ఇద్దరు చాలాసేపు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. కొంతసేపటికి దేవ్ ఆమెను మెల్లగా కిందకు దించి ఆమెను అలాగే ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. అతని చూపుల్లో ఉన్న భావం నేహకు అర్థమై అది గమనించిన నేహ అక్కడ ఉండలేక, దేవ్ నేను ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అది చూసిన దేవ్ నవ్వుకుంటూ, నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తున్నావు నాకు తెలియాలి, ఎలాగైనా నిజం తెలుసుకుంటా, ఈ పెళ్లిని ఆపుతా అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు నేహ కాలేజ్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఆమె పక్కనే ఒక బైక్ జారి పడింది. అది చూసిన దేవ్ వెంటనే భయపడి, జాగ్రత్త అంటూ ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. అది చూసి ఒక అబ్బాయి వెంటనే తన ఫోటో తీసుకొని ఆ ఇద్దరి ఫోటోలు క్లిక్ చేసి, ఫోన్ తీసుకొని ఇద్దరి ఫోటోలు క్లిక్ పంపించేశాడు. ఒక కాలేజ్ గ్రూప్లో పెట్టాడు. ఆ ఫొటోస్ ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించకపోయినా వెనక భాగం మాత్రం కనిపిస్తుంది. ఇక అందరూ కాలేజ్కి వెళ్ళారు. అప్పుడు
నైనిక క్లాస్కి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి తన ఫోన్ చూపిస్తూ దేవ్ సార్తో ఎవరో ఒక అమ్మాయి ఎంత క్లోజ్గా ఉందో చూడు అని అంటూ ఎవరో బ్యాక్ సైడ్ నుండి ఫోటో తీశారు, షేర్ చేశారు. అందరికీ ఆసక్తి ఆ ఫోటో చూడడం మొదలుపెట్టారు. నైనిక కూడా దగ్గరకు వచ్చి ఆ ఫోటో చూసింది. అది చూడగానే నైనిక వెంటనే అర్థం చేసుకుంది ఆ అమ్మాయి నేహ అని. ఆమె ఒక్కసారిగా కోపంతో నేహ దగ్గరికి వెళ్ళి పటా పటా అంటూ రెండు చెంపలు మీద కొట్టింది. నేహ షాక్ అయి ఏయ్ నన్నెందుకు కొడుతున్నావు అంది. నైనిక కోపంగా అంది, నీ సంగతి నాకు బాగా తెలిసే. నా బావని నన్ను పెళ్లి చేసుకోకుండా ఆపడానికి ఇలా చేస్తున్నావు కదా. తెలిసినా ఇంకా చేసుకుంటున్నాడని తెలిసినా ఇంకా ఆయన చుట్టూ తిరుగుతున్నావు. సిగ్గు లేకుండా నా బావ మీద పడుతున్నావు అని అంది. నేహ కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. అప్పుడు నైనిక ఆ ఫోటో చూపించి ఇదిగో చూడు, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా అంది. అందరూ ఆ ఫోటో చూసి అవును, ఈ డ్రెస్ ఆ డ్రెస్ ఒకటే అని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. నేహ కాస్త బాధగా అవును, నేను పడిపోతుంటే దేవు సార్ నన్ను పడకుండా పట్టుకొని సాయం చేశారు. అప్పుడే ఆ ఫోటో తీసేశారు. అది అంతవరకు ఇంతకుముందు అంతకు మించి ఇంకేం జరగలేదు అని నేహ అంది. అది విన్న కొంతమంది స్టూడెంట్స్ ఓహో అలానా అని అనుకున్నారు. కానీ నైనిక వెంటనే చూడు, నా బావ ఎవరికైనా హెల్ప్ చేస్తాడు, కానీ ఆ హెల్ప్ని ఉపయోగించుకొని ఆయన చుట్టూ తిరగాలని అనుకుంటే బాగోదు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ ఆమెను చూసి గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. నేహకు చాలా అవమానంగా అనిపించింది. తల పైకెత్తలేకపోయింది. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నేరుగా హాస్టల్కి వెళ్ళిపోయింది. కాసేపటికి క్లాస్కి వచ్చిన దేవ్ క్లాస్ అంతా చూశాడు, కానీ నేహ కనిపించలేదు. నేహ ఎక్కడికి వెళ్ళింది అని మనసులో అనుకుంటూ క్లాస్ స్టార్ట్ చేశాడు. క్లాస్ పూర్తయ్యాక స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి నేహాకి ఫోన్ చేశాడు, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైందో అని ఆలోచిస్తూ బహుశా హాస్టల్కి వెళ్ళిందేమో, ఎందుకంటే ఇంటి తాళాలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి అనుకుంటూ వెంటనే హాస్టల్కి వెళ్ళాడు. అలా దేవ్ హాస్టల్కి వెళ్ళి వార్డెన్తో మాట్లాడాడు. వార్డెన్ నేహాని పిలిచింది. నేహ బయటకు వచ్చి దేవుని చూసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. వార్డెన్ అడిగింది, ఎవరు అమ్మాయి, ఆ అబ్బాయి నీకేమవుతాడు అని. కొంచెం నేహ మాత్రం కొంచెం తడబడుతూ మేడం అతను మా చుట్టాల అబ్బాయి అని చెప్పింది. అలా చెప్పి దేవుని అక్కడి నుండి కొంచెం దూరంగా తీసుకువెళ్ళి ఏడుపు గొంతుతో మన మధ్య ఇప్పుడు ఏ బంధం మిగిలి లేదు దేవ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, త్వరలోనే నీకు మీ మరదలికి పెళ్లి కదా, ఇంకా నాతో ఏం పని, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్ అని చెప్పింది. దేవ్ వెంటనే కోపంగా ఆమె చేయి పట్టుకొని అన్నాడు, 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు, పిచ్చివాళ్ళ నీ కోసం వెతికాను, ఎంత వెతికానో నీకు తెలుసా, వెతికి వెతికి అలసిపోయాను. 6 నెలల నుండి నాన్నకి ఆరోగ్యం బాలేదు. అది విన్న నేహ ఏంటి మామయ్యకి బాలేదా, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చెప్పాలి, నేను ఇలా అయిపోయానని ఆయనకు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నువ్వెక్కడున్నావో తెలీదు, ఉన్నావో లేదో కూడా తెలీదు, ఎందుకు వెళ్ళిపోయావో కూడా తెలీదు. ఆ 2 సంవత్సరాలు నేను చస్తూ బతికేశాను. అది విన్న నేహ కానీ ఇప్పుడు మనిద్దరం కలిసి ఉండడం కుదరదు దేవ్ వెంటనే అన్నాడు. మనకి ఇంకా విడాకులు కాలేదు నేహ, నువ్వు పంపిన పేపర్స్కి నేను సైన్ చేయలేదు అని అనుకున్నాను, చేశాను అని అనుకున్నావా, లేదు, నేను వాటిని చింపి పాడేశాను, ఎందుకంటే నువ్వు నాకు కావాలరా, నీకు మా ఇంట్లో ఇబ్బందిగా ఉంటే మనిద్దరం వేరుగా ఉందాం, కానీ నన్ను వదిలి వెళ్ళిపోకు అని అన్నాడు. అప్పుడు నేహ ఏడుస్తూ వద్దు దేవ్ ప్లీజ్, నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకో, ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం, మీరు అందరూ బాగుంటారు, ఇక మీరిద్దరూ నన్ను ఇక మీదట నువ్వు నన్ను కలవాలని ప్రయత్నించొద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. దేవ్ ఆమె వెళ్తున్న దారి వైపే చూస్తూ నెమ్మదిగా అనుకున్నాడు, ఎందుకు నేహ ఇంకా ఎందుకు ఇలా దూరం పెడుతున్నావు, అయినా సరే నేను నిన్ను విడిచిపెట్టలేను. అలా లోపలికి వెళ్ళిన నేహ గది తలుపులు మూసుకొని కూర్చుంది. దేవ్ జరిగిన మాటలు గుర్తు చేసుకుంటూ నేహ ఏడుస్తూ సారీరా, నువ్వు నువ్వు బాగుండాలి అని అనుకుంటూ ఆ సమయంలో కోపంతో విసిగిపోయి దేవ్ మొదటిసారి బార్కి వెళ్ళాడు. అక్కడ అతని ఇష్టం వచ్చినట్టుగా తాగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసిన ఒక అబ్బాయి వచ్చి, సార్ ఎవరైనా ఉంటే నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళమంటాం అని చెప్పాడు. దేవ్ దాని ఫోన్ ఇచ్చి నేహ నేహ అని పిలుస్తున్నాడు. అతను ఫోన్ తీసి అతని ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసి
హలో మేడం, దేవ్ సార్ ఇక్కడ బార్లో ఉన్నారు, తాగి బాగా పడిపోయారు, మీరు వచ్చి తీసుకెళ్తారా అంటుంటే ఫోన్ చేశాను అని చెప్పడంతో నేహ భయంతో ఓకే అడ్రస్ చెప్పండి నేను వస్తున్నా అని ఫోన్ కట్ చేసింది. పరిగెట్టుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన నేహ దేవుని చూసి ఆశ్చర్యపోయింది. నేహ, నువ్వు వచ్చేసావా, నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని అంటూ ఉంటే నేహ బాధగా దేవుని పట్టుకొని వెళ్తూ ఉండగా బార్లో ఆ రోజు తన జాతకం చెప్పిన పూజారి కనిపించాడు. అది చూసిన నేహ కొంచెం భయపడి వెంటనే అతని ఫోటోలను తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన వెంటనే నేహాను దగ్గరికి లాక్కొని కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె మొదట ఆపాలని చూసింది, తర్వాత తను కూడా కిస్ చేయడం మొదలుపెట్టింది. అలా ఇద్దరు కిస్ చేసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళారు. ఇప్పుడు ఒక్కసారిగా తను, నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావే, నాకు నువ్వంటే చాలా ఇష్టం, 2 సంవత్సరాలు నన్ను ఎలా విడిచి వెళ్ళిపోయావే మీకు అని అంటూనే నేహ కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లు కారుతూ ఉన్నాయి దేవికి. దేవ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అలా ఆమెలో కలిసిపోయాడు. అలా ఆమెతో కలిసి ఆమెను అలాగే తన గుండెలపై పడుకోబెట్టుకొని తాను కూడా పడుకున్నాడు. నెక్స్ట్ డే ఉదయం నేహ లేచి రెడీ అయి దేవ్ కోసం చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి దేవ్ లేచి నేహ గురించి చూస్తున్నాడు. నువ్వు హాస్టల్లో నుండి ఎప్పుడొచ్చావు అని అడిగాడు. నేహ అతన్ని చూసి కొంచెం సీరియస్గా, ముందు నీ అవతారం చూసుకో, నేను ఇలా చూడలేక చేస్తున్నా అని అంది కోపంగా. లేచి ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ప్లీజ్ అంది. దేవు నవ్వుతూ అంతగా నా అవతారానికి ఏమైంది అని అడిగాడు. అప్పుడు నేహ సిగ్గుపడుతూ మొహం తిప్పుకొని అప్పుడే దేవు కూడా రాత్రి జరిగింది గుర్తొచ్చింది. నేహ అంటూ ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుండగా ఆమె వెంటనే ముందుకు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా తర్వాత మాట్లాడుకుందాం అంది. కొద్దిసేపటికి దేవ్ ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పుడు నేహ మెల్లగా నిన్ను వదిలి నేను ఎందుకు వెళ్ళిపోయానో నీకు చెప్పాలనుకుంటున్నాను అంది. దేవ్ ఆశ్చర్యంగా నిజంగా చెప్పబోతున్నావా, చెప్పు నేహ అని ఆసక్తిగా అడిగాడు. అప్పుడే నేహ తను వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో అన్నీ వివరంగా చెప్పింది. తర్వాత మెల్లగా నిన్న నేను బార్లో ఆ పూజారిని చూశాను, అప్పుడే నాకు అర్థమైంది అతను నిజంగా పూజారి కాదు అని. తన దగ్గర ఉన్న ఫొటోస్ చూపించింది. అవి చూసిన దేవ్ కోపంగా ఊగిపోతూ వెంటనే నేహ ఇద్దరూ కలిసి బార్కి వెళ్ళి అక్కడ బాయ్కి ఫొటోస్ చూపించి ఆ బాయ్ వెంటనే అతన్ని గుర్తుపట్టి అతను నరసయ్య సార్, ఈ బార్కి రెగ్యులర్ కస్టమర్, డైలీ వస్తాడు అని చెప్పాడు. దేవ్ వెంటనే అడిగాడు అతని ఇల్లు ఎక్కడ ఉంది అని. అప్పుడు ఆ బాయ్ ఇల్లు నాకు తెలియదు సార్, మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది అని అడ్రస్ చెప్పాడు. నేహ ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్ళారు. నర్సయ్యను చూసి దేవ్ కోపంగా అతన్ని పట్టుకొని చిత్తుగా కొట్టాడు. నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అరిచాడు. కొట్టి చంపేస్తాడేమో అని భయమేసిన నరసయ్య భయంతో క్షమించండి సార్, మీ అత్తయ్య మీ మరదలే ఇలా చెప్పించారు, వాళ్ళు నాకు చాలా డబ్బులు ఇచ్చారు, అందుకే నేను అలా చేశాను అని అన్నాడు. అది విన్న దేవ్ కోపంగా వెంటనే నరసయ్యను లాక్కొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోయారు. రజనీ అడిగింది, రే దేవ్, ఎందుకు ఇలా చేసావు, అతన్ని ఎందుకు అలా కొడుతున్నావు? దేవ్ కోపంగా అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి పెద్దగా అత్తయ్య అని పిలిచాడు. రమణి బయటికి వచ్చి ఏమైంది అని అడిగింది. దేవ్ నరసయ్య వైపు చూపిస్తూ చెప్పు, ఎందుకు ఇలా చేయ అని గట్టిగా అన్నాడు. రమణి కొంచెం తడబడుతూ నేనేం చేశానురా అని అడిగింది. అప్పుడు దేవ్ కోపంగా ఇప్పుడైనా నిజం చెప్తావా అని నన్ను ఎందుకు విడదీయాలనుకున్నావు, ఎందుకు ఇదంతా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని అత్తయ్య అని అరుస్తూ అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్తో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు. రమణి ఒక్కసారిగా కోపంగా చెప్పింది, అవునరా నేనే చేశాను, ఈ ఇంటికి నా కూతురు కోడలు కావాలి అని అనుకున్నాను, నాయనకకి కూడా నువ్వంటే చాలా ఇష్టం, అందుకే ఇలా చేశాను, ఎక్కడో బజార్లో దొరికిన అమ్మాయిని తీసుకువచ్చి ఇంటి కోడలు చేస్తే నేను ఊరుకుంటానా అని గట్టిగా చెప్పింది. అయినా ఇందులో ఒకటి మాత్రం నిజం దేవ్, నేహ అమ్మ చావుకి ఆమె కారణం కదా అని అంది. అది విన్న దేవ్ కోపంతో అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ రోజు నేహ వాళ్ళ అమ్మ ఇద్దరు రోడ్డుపై హ్యాపీగా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అప్పుడే నేహ బ్యాగ్ కింద పడిపోయింది. దాన్ని తీసుకోవడానికి వంగింది. తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా లారీ నేహ వైపు వేగంగా వస్తూ ఉంది. అది చూసిన తనకి ఏం జరిగిందో కూడా అర్థం కాకపోవడంతో వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నేహాను పక్కకు తోసి కాపాడడానికి, అలా నేహాని కాపాడి ఆ క్రమంలో ఆమె ప్రమాదంలో
ప్రమాదం జరిగి చనిపోయింది. నేహ కళ్ళల్లో నిండా నీళ్లు, బాధతో అలా కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ రోజు లారీ ఆమెను మీదకు రాకపోయినా కూడా కొన్ని రోజుల్లో ఆమె చనిపోయేది. ఎందుకంటే ఆమెకి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. ఆ విషయం నేహకు కూడా తెలియదు. దయచేసి ఆ తప్పు ఆమె మీద వేయకండి అని చెప్పాడు దేవ్. మెల్లగా నేహ వైపు చూసి, నేహ, నాకు కూడా యాక్సిడెంట్ ఏమీ కాలేదు. ఆ మేనేజర్ కూడా నేను కనుక్కున్నాను. వీళ్ళు అతనితో ఇలా ఫోన్ చేయించారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ చెప్పాడు, నేహ, అప్పట్లో నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అందరూ ఇంటికి ఫోన్ చే అందుకే ఇంటికి ఫోన్ చేశాను. నువ్వు ఊరికి వెళ్ళావని చెప్పారు. నువ్వు మీ నాన్న దగ్గర ఉంటావులే, నాతో మాట్లాడటానికి కుదరలేదేమో అని అనుకున్నాను. అక్కడికి వచ్చాను. తర్వాత ఏం జరిగిందో అడిగితే వీళ్ళు నాకు విడాకులు పేపర్లు చూపించి ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పారు. నేను నమ్మలేదు. వెంటనే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాను. కానీ ఆయన నీ గురించి ఏం తెలియదన్నారు. అప్పటి నుంచి నేను వెతుకుతూనే ఉన్నాను పిచ్చిదానా అని ప్రేమగా అన్నాడు దేవ్. మాట విన్న నేహ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత దేవ్ కోపంగా రమణి వైపు చూసి, అత్తయ్య, మీరు ఇలా చేస్తున్నందుకు నిజానికి మిమ్మల్ని పోలీసులకి స్టేషన్కి పంపించాలి, కానీ నేహ వద్దు అని చెప్పింది. అందుకే మీకు ఒక అవకాశం ఇస్తున్నా. దయచేసి నైనికను తీసుకొని ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పాడు. అది విన్న రమణి నిశ్శబ్దంగా నిలబడిపోయింది. చివరకు నైనిక తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత దేవ్, నేహ ఇద్దరు జీవితాల్లో కొత్తగా మొదలయ్యాయి. నేహ తన ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది. దేవ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి విషయంలో ఆమెకు తోడుగా నిలిచాడు. కొద్ది కాలానికి దేవ్ తన బిజినెస్ కి సీఈఓగా చేశాడు. అలా ఇద్దరూ కలిసి తమ కెరియర్లో ముందుకు సాగుతూ ఉన్నారు. జీవితం గడిచిపోతూ ఉంది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరికి లోకంలోకి మరొక సంతోషం వచ్చింది. వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. ఒక పాప, ఒక బాబు. వాళ్ళిద్దరూ తమ పిల్లలతో ప్రేమగా చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపారు. ఇలా ఈ కథ పూర్తయింది. దేవ్, నేహ ప్రేమ సంతోషంగా ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ కథ మనకి అందించిన వారు సౌమ్య. కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజన్.